ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అయితే సార్ ఇప్పుడు రాగి జావ చాలా మంచిది అని చెప్పారు. చాలా మంది పాటిస్తున్నారు కూడా కానీ కొంతమంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా రాగి జావ తీసుకుంటూ ఉంటారు. పిల్లలకైతేనేమి పెద్దవాళ్ళకైతేనేమి. నిజంగా బ్రేక్ఫాస్ట్ తినకుండా రాగి జావ తీసుకుంటే అంత స్టామినా ఉండొచ్చా సార్? ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు తినకుండా ఉండగలుగుతారు ఆకలితో? అంటే రాగి జావలో ఉండేది ఒకవేళ మీరు 3 గ్లాసులు తాగితే 6 స్పూన్ల రాగి పిండి ఉంటుంది. 6 స్పూన్లు టీ స్పూన్. అవును సార్. సో దాంతో ఉండగలరా అంటే చిన్నపిల్లలు సరిపోదు కదా, వాళ్ళు పరిగెత్తారు, ఆడతారు, యాక్టివ్గా ఉంటారు, నడుస్తారు, అన్ని చేస్తారు. ఇంట్లోనే కూర్చొని ఉంటాడు లేదా ఆఫీసులో కూర్చొని ఉండే వాళ్ళకి 2-3 గంటలు సరిపోవచ్చు. అందుకే నేను చెప్పేది 2-3 గంటలకు మళ్ళీ మీకు ఆకలి. నేను చెప్పేది పొద్దున్న లేస్తాను రాగి జావ తాగండి. మీరు పళ్ళు తోముకోకపోయినా లేస్తానే ఫస్ట్ రాగి జావ తాగేసి ఫ్రెష్గా చేసుకొని తాగండి, లేదా రాత్రి చేసి పెట్టుకొని తాగండి, ఎట్లయినా పర్వాలేదు. అలా తాగొచ్చా సార్? రాత్రి చేసి పెట్టుకుంటే కొంచెం ఫర్మెంట్ అవుతుంది కాబట్టి అంబలి దాంట్లో ఉండే ప్రోబయాటిక్స్ వస్తాయి. సో నైట్ 9-10 గంటలకు చేసి పెట్టేసి పొద్దున్నే తాగేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలా సార్? అలా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. బయట ఉంటేనే ఫర్మెంట్ అయ్యేది. పిండి అయినా మీరు బయట పెట్టితే ఫర్మెంట్ అయ్యేది దోశలకి, ఇడ్లీలకి. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా B12 ఇంప్రూవ్ చేసేదానికి పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాని సపోర్ట్ చేస్తుంది. లాక్టోబాసిల్లస్ ఇవన్నీ. మజ్జిగ, పొద్దున్నే మజ్జిగ తాగడం కూడా ఇంపార్టెంట్. అది దేశీయ పాల మజ్జిగ, మరి ఈ ప్యాకెట్ పాలు తెలియదు. సో నైట్ చేసి సో పొద్దున్నే యూ స్టార్ట్ యువర్ డే విత్ రాగి జావా. దెన్ ఆఫీస్ నువ్వు పోయేటప్పుడు మీరు ఏదైనా మిల్లెట్ రవ్వతో ఏదైనా ఇడ్లీ, దోశ, పొంగల్, బిసి బెడమతి ఏదో ఒకటి ఫుల్గా తినాలి. ఎంత అంటే ఇంకా చాలు అనుకునేటప్పుడు అంత పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం పెరుగు వేసుకొని నిమ్మకాయ ఉరిగా పెట్టుకొని టేస్ట్గా తొక్కాల. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. సో మధ్యాహ్నం ఆకలి ఉండదు. చిన్నపిల్లలు అయితే మధ్యాహ్నం ఓకే, అంత దేశీ బియ్యంతో తీసుకొని పప్పు వేసి పంపించండి, వెజిటబుల్ పంపించండి. పెద్దవాళ్ళకి అవసరం లేదు 100%. ఆఫ్టర్ 25-30 అవసరం లేదు. ఇంత తింటే రాగి జావా విత్ గుడ్ ఫుడ్, నో బ్రేక్ఫాస్ట్. అంతకు మీకు బ్రేక్ఫాస్ట్ కష్టం అనుకుంటే 4 పనస్తోలలో 2 సీతాఫలం కాయలు, 2 మామిడి పళ్ళు, 2 జామకాయలు, 2 సపోటాలు, ఫ్రూట్స్ ఏవైనా, అరటిపళ్ళు, ఆపిల్ కాకుండా. ఎందుకని సార్? ఆపిల్ ఇప్పుడు 6 నెలల మొదలు పెరికింటారు, దాని స్టిక్కర్ వేసి ఏదో చేసింటారు. అరటిపళ్ళు అన్ని మందులు అదుగుతూ ఉంటారు ఒకటి. ప్లస్ రెండోది నేను అబ్జర్వ్ చేసిండేది, ఈ పెద్ద అరటిపళ్ళు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవుతుంది. అది తెలియక నేను 30 ఏళ్ళు అరటిపళ్ళు తింటానే ఉన్నా. మా నాన్న చెప్పాడు అరటిపళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ మంచి తింటానే ఉన్నా. అరటిపళ్ళు తిన్నప్పుడు, వైట్ రైస్ తిన్నప్పుడు, బాగా వైట్ రైస్ తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవుతా ఉంది. నేను అబ్జర్వ్ చేశాను, 30 ఏళ్ళు పట్టింది నాకు. సో ఈ వీడియోలు చూసేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేసి చూసుకోండి, మీ అంత మీరే. జొన్న రొట్టె తినండి, రైస్ తినండి, మీరు చేపులు ఆ గొంతులకు పొల్లంగా వచ్చేది ఇట్లాంటివన్నీ తగ్గినది ఒక్కరోజు చూడండి. మళ్ళీ 3 నెలలు ఇది పాటించారనుకో, మీ మ్యూకస్ మెంబ్రేన్ అంటారు, నోట్లో నుంచి పొట్టల వరకు ఉండే ఆ జిగట లాంటి ఒక లేయర్, దాంట్లో ఉండే చిన్న ఇష్యూస్ డ్యామేజ్ అయ్యే వాటి వల్ల ఇవన్నీ వస్తాయి మీకు. అవన్నీ రీబిల్డ్ అవుతాయి 3 monthsలో. మళ్ళీ మీరు నిలిపేసిన బజ్జీలు తిన్నా ఎప్పుడన్నా బయట పోయినప్పుడు, అది తినమని కాదు, తింటే కూడా తట్టుకుంటుంది బాడీ, ఏం కాదు. ఎనర్జీ ఫుడ్. ఇప్పుడు నేను నా లైఫ్లో నేను బజ్జీలు తినగలనా అనుకోనుండే. ఇప్పుడు ఎప్పుడైనా రోడ్ సైడ్ ఎప్పుడైనా పోతే మిర్చి బజ్జీలు బాగా కారంగా అస్సలు ఎంజాయ్ చేస్తుంది అంట, ఏం కాదు. అంటే అట్లే 3 నెలలు తింటే మళ్ళీ బాయ్, అది ఏదో ఎప్పుడైనా పెళ్ళికి పోయినప్పుడు ఏదో అరుదుగా అంతే. సో ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని మధ్యాహ్నము సీజనల్ ఫ్రూట్స్ తిని, అదే మన చక్కెరకేళి తింటే సూపర్గా ఉంటుంది నాకు. కర్ణాటకలో ఏలక్కి బాళే అంటారు, ఏలక్కి చిన్నది, అది కూడా సూపర్ ఉంటుంది. ఎందుకో తెలియదు, మరి నేను స్టడీ చేయాల. అంటే పెద్దవి రోబస్టా అవి ఉంటాయి కదా, గ్రాండ్ నైన్ ఇట్లాంటి పెద్దవి వచ్చినాయి కదా, అవి నిజంగా పట్టదు నాకు. వైట్ రైస్ డెఫినెట్గా పట్టదు. అది పెళ్లికి పోయినప్పుడు తింటాను కదా, ఆ రోజు డెఫినెట్ గా బాడీ ఎదురా ప్లీజ్ అంటుంది. ఒక్కరోజే మా సర్దుకో అని చెప్తా, నడుస్తుంది, పర్వాలేదు, ఏం కాదు. అయినా అడిపోయినప్పుడు ఉలవచారు వేసుకుంటాము, అక్కడ రెడ్ రైసో నవరా బియ్యమో ఉండవు కదా, వేసుకొని తింటాము, నడుస్తుంది, పర్వాలే. అప్పుడు కూడా తినకుండా పోతే కొంతమంది మహానుభావులు ఉంటారు, మేము నథింగ్, ఇన్స్పైర్ అయ్యి పెళ్లికి కూడా కొర్రన్నం తీసుకుపోయి అక్కడ కూరలు వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. పెళ్లి భోజనాలు ఉన్నారా సార్? అట్లా ఉన్నారు. పెళ్లికి పోయే ముందర భోజనం చేసి ఇంట్లో మంచిగా రొట్టెలు తినేసి, జొన్న రొట్టెలో
తినేసి పోయే వాళ్ళు మహానుభావులు ఉండరు. ఉమ్. నేను ఆ లెవెల్ ఏరలా ఇంకా. నేను పెళ్లి అంటే సరే ఈరోజు తిందామని నేను పొద్దున్న అప్పుడప్పుడైనా? మైండ్ ప్రిపేర్ అయ్యి తిందామని తింటా. నేను నాన్ వెజ్ డెఫినెట్గా తిన్నా, కానీ ఆ. పెళ్లి పోయినప్పుడు నేను ఎంజాయ్ చేస్తా. సరే అది అది అని అట్లా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు మా మాటలు వినే ఇన్స్పైర్ అయ్యి మాకంటే అద్భుతంగా, అదే కదా ఇప్పుడు ఉమ్. ఎవరు గురువులు కాదు, చెప్తా ఉంటాం ఏదో మన ఎక్స్పీరియన్స్లో. Hmm. అరే దీంట్లో ట్రూత్ ఉందే అని అబ్జర్వ్ చేసి వాడు పోయేసి ఎత్తి పారేసి అల్యూమినియం పాత్రలు, నాన్ స్టిక్ ప్యాన్లు, రిఫైండ్ ఆయిల్, చక్కెర, నాన్ వెజ్ ఎత్తి పారేసి ఉమ్, ఇంటిని మొత్తం మార్చేసి ఉమ్, అద్భుతంగా వాళ్ళ పిల్లల హెల్త్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉమ్. గురువుని మించిన శిష్యులు కదా వాళ్ళందరూ. నేను అసలు గురువు అనే కాన్సెప్టే ఒప్పుకోను. ఇప్పుడు ద్రోణాచార్యుడే బాణాలు వేసింటే మహాభారత యుద్ధంలో అర్జునుడు ఎందుకు? సో గురువు అనేవాళ్ళు కొంచెం ఇంటలెక్చువల్స్ అందరూ ఏం చేయాలా, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని వాళ్ళకంటే అద్భుతంగా ఇన్స్పైర్ చేసి వాళ్ళకంటే బెటర్గా ఆలోచించే విధానంలో తయారు చేసే బాధ్యత కూడా మా మీద ఉంది. అవును సార్, నిజం. వాళ్ళు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టము, ఉమ్, మీరు ఉమ్. ఉండలేరు, చాలా కష్టంగా నేను సాధించినాను అంటే భయపెడతారు. ఎవడు చేయడు, భయపడతారు. అవును, అవును సార్. ఎవరు చేయరు. సో చాలా ఈజీగా నేను ఒకప్పుడు నిలిపేస్తుడు, ఏం ఉమ్. కాదు, కళ్ళు తిరుగుతాయి, డ్రామా అనుకో, రెస్ట్ తీసుకో, కొంచెం ఉమ్. నీళ్ళు ఎక్కువ తాగు, సింప్లిఫై చేసి చెప్పాలి ఏదైనా. అవును సార్. అంత ఇంత చేసేసి 2 రోజులు తిను, 3 రోజులు తిను, 14 రకాల కషాయాలు, 20 రకాలు తిను అంటే హడావిడి లేకుండా అవన్నీ చేయలేక పాపం విని మనం ఏలేములు అనుకుంటాం. ఇంత ఎక్కడ పాటిస్తాము అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటివి మీరు ఇంట్లో పోయి చేయొచ్చు అని అనిపిస్తుంది కదా. అవును సార్, సింపుల్ గా ఉంది. ఇప్పుడు 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు పిల్లలకి. ఏదో ఒకటి మధ్యాహ్నం పొద్దున్న లడ్డూలు చేసే టైం లేదు, ఉమ్, నువ్వులు కొద్దిగా వేయించుకొని గ్లాస్ బాటిల్ పెట్టుకోండి. ఉమ్. వాళ్ళ పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయిపోతారు, పోయేటప్పుడు రా అని చెప్పి అన్ని నువ్వులు నోట్లో పోయండి. ఆ, ఆ బెల్లం ముక్క అంత ముక్కలు చేసి పెట్టుకోండి, నోట్లో బెల్లం ముక్క వేయండి, ఉమ్. నములుతా బోరా అని చెప్పండి. లడ్డు ద్రోపతారు. లడ్డు చేసే టైం కూడా లేదు కదా, అందరూ చాలా మంది బిజీగా ఉంటారు కదా. నిజం సార్. ఇక ఎట్లా లడ్డు ఎట్లా తినాలి వాడు, అవునవును. నములుతాడు. నమిలి 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 జాస్ అన్ని కదలుతాయి, థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, నమిలినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది, మంచి తింటానమనే ఒక మెసేజ్ పోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా రే మా అమ్మ నువ్వులు బెల్లం పెట్టిందిరా, బెల్లంలో ఏముంటాయి గూగుల్ చేసి చూసుకోండి అందరూ. చాలా ఇన్ని ఎక్స్పెరిమెంట్లు, ఇన్ని ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తారు కదా, నువ్వులు ఏముంది బెల్లం ఏముంది అని చూసుకోండి, అది తింటా అంటారు, నువ్వు మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పోతుంది. ప్రాబబ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తినొచ్చు, ఆ చాక్లెట్లో వేసి పెట్టేసి, కేక్లు వేసి పెట్టేసి తినొచ్చునేమో. 2 రోజులు పల్లీలు బెల్లము, పల్లీలు ఈరోజు పొద్దున్న నానబెట్టి సాయంత్రం మొలగట్టి వాటిని పొద్దున్నే సూపర్ టేస్ట్ ఉంటాయి. అట్లే పైన ఆ పొట్టుతో పాటి ఆ లిగ్నాన్స్ అని ఉంటుంది, బ్రెయిన్ చాలా మంచిదంట. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఎప్పుడన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంత వేరుశెనగ పైన పుట్టు తీస్తాం కదా మనం కాల్చినాక, ఆ పుట్టు తీసుకుపోతారు, పుట్టును పొడి చేసి కూరలో కలుపుకుంటాడు. ఆయన చాలా ఫిట్, 2 days అసలు ఫుడ్ ఏదండు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 hours తింటాడు, 6 hours తాగుతుందండు, ఫుల్ జిమ్ చేస్తాడు, వెరీ వెరీ ఫిట్. ఐపీఎస్ అంటే ఫిట్ ఆయన అంత. సో ఆయన ఇప్పుడు పొట్టుతో పాటి పల్లీలు అన్ని నోట్లో పెట్టుకొని అన్నీ ఎక్కువ కాదు, ఒక 20 పల్లీలు, అంత బెల్లం ముక్క, పచ్చి కొబ్బరి, సూపర్ డూపర్ ఫుడ్ ఫర్ ది బ్రెయిన్. పచ్చి కొబ్బరి. డాక్టర్ బిఎం హెగ్డే అని పెద్ద గ్రేట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ, ఆయన చాలా బుక్స్ అని రాశాడు, మెడికల్ కాలేజ్ బయట ఫారిన్లో చాలా ఫేమస్ ఆ బుక్స్ కూడా. సో ఆయన చెప్తారు బ్రెయిన్ టానిక్ కొబ్బరి అని. సో కొబ్బరి ముక్క బెల్లం టేస్టీ ఉంటుంది, కొబ్బరి బెల్లం. అది 2 రోజులు, 2 రోజులు కాబట్టి 3 రోజులు, లేదు 1 రోజు బోర్ కొట్టే వరకు. బోర్ కొట్టింది, బోర్ కొట్టడం మార్చేసేది, మార్చేయాలి. అందుకని మార్చమంటాను అంతే. లేకపోతే సో అదేదో 2 రోజులు అని చెప్పి 2 రోజులు అయ్యో 3 రోజు కూడా తినేసానే అని టెన్షన్ ఏం అవసరం లే. ఫస్ట్ మైండ్ ను చాలా మంది ఇలాగే ఉంటారు సార్, అయ్యో 6 లీటర్లు నీళ్ళు తాగాల అని చెప్పింటారు ఎవరో. ఇప్పుడు వర్షం పడుతుంది ఈరోజు, దప్పే ఉండదు, అయ్యో అని చెప్పి పోస్ట్పోన్ చేసి రాత్రి 10 గంటలకి 3 లీటర్లు లాగి పడుకో, రాత్రి అంతా బాత్రూమ్ పోయి నిద్ర పట్టక ఎందుకు వచ్చిన నీ బాడీ అడిగితే తాగరాడు ఆయన, నీ బాడీ అడిగినప్పుడు తాగడంలే. అప్పుడు కూల్ డ్రింక్ తాగుతాడు, ఏదో చెత్త తింటాడు, బిజీగా ఉంటాడు, పోస్ట్పోన్ చేస్తాడు, భోజనం తినే టైంలో తాగకూడదు, ఆ టైంలో తాగుతాడు, సమ్మర్కి బయట పోయినప్పుడు తాగకుండా కిడ్నీ స్టోన్లన్నీ తెచ్చుకుంటాడు, తాగాలని కూడా తాగడంలే. అవసరం లేనప్పుడు కొంతమంది మొండిగా నీళ్లు తాగేది కూడా అవసరం లే. మీ నోరు తడిగా ఉంటే అవసరం లేదు, ఆ నోరు పొడిబారిపోతుందంటే
తప్పైనట్టు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ అవును. కాన్షియస్ గా ఉంటే. అవును అప్పుడు సార్. నీళ్ళు తాగండి. ఇప్పుడు నేను కూడా చూడండి, ఇప్పుడు స్టీల్ బాటిల్ తెచ్చుకున్నా, ఉమ్. అది మీరు ప్లాస్టిక్ బాటిల్ పెట్టారు, తాగను. ఆ. ఈ లీటర్ సరిపోతుంది నాకు. నేను ఇప్పుడు మీరు అందులో వేడి నీళ్ళు క్యారీ వేడి నీళ్ళు కాదు, నార్మల్ నార్మల్ వాటరే, కావేరీ వాటరే. మీ ఊర్లో కావేరీ అంటే కర్ణాటక, ఇక్కడ మంజీరా వాటర్, మంజీరా వాటరే పెట్టుకున్నా. ఓన్లీ మంజీరా వాటరే. ఇది ప్రకృతివనం ఫిల్టర్ అని ఒకటి పెట్టినా మా ఫ్రెండ్ దగ్గర. దాంట్లో సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్ర బొగ్గులు వేసి ఉంటాము. దాంట్లో న్యాచురల్ కాల్షియము, మెగ్నీషియం అన్నీ వస్తాయి. ఆ నీళ్ళని పెట్టుకున్నా, ఇది 1 లీటర్ తాగుతా. సో దప్పి అయినప్పుడు తాగాల. మరీ పోస్ట్ పోన్ చేస్తే మీకు యూరిన్ ఎల్లోకి వస్తుంది, తెలుస్తుంది కదా. అవునవును సార్, తెలుస్తుంది. మరీ లేట్ చేశాను అనుకోండి, మంట పుడుతుంది. కొన్ని రోజులు అంటే ఓ రోజుని కాదు, డిలే చేస్తుంటే 1 నెల మంట పడుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గర పోతారు, నీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది. ఎందుకు ఉంది ఇన్ఫెక్షన్? లోపల సఫిషియెంట్ వాటర్ లేదు, మీ డిహైడ్రేట్ అవుతుంది బాడీ. డిహైడ్రేట్ అయినప్పుడు ఏమి చేస్తుంది మా బాడీ? మీ యూరిన్ బ్లాడర్ లో ఉండే యూరిన్ లాగేసుకుంటుంది, మోషన్ లో ఉండే నీళ్లను లాగేసుకుంటుంది. అందుకని కాన్స్టిపేషన్, నీళ్ళు లేకపోతే మోషన్లో ఉండే నీళ్ళను లాగేసుకుంటాం. ఎందుకంటే బాడీ మెటబాలిజంకి, ఫంక్షన్కి వాటర్ కావాలి. చాలా 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 ఇంపార్టెంట్ అది. అది పాపం నువ్వు తాగుతావేమో చూస్తుంది, లేనప్పుడు ఏమో లాక్కుంటుంది. ఇప్పుడు మీరు ఇంటికి 1 లీటర్ ఇచ్చి ఇల్లంతా తుడిచేయమన్నామనుకో, ఏం చేస్తారు? ఆ నీళ్ళు అద్ది మురికిగా అయిపోతుంది. అందుకని యూరిన్ ఎల్లోకి వస్తూ ఉంది, మోషన్ గట్టిగా వస్తూ ఉంది, అది లోపల బాధపడతా ఉంది, క్లీన్ చేసుకోలేదు. నీకు అదే సఫిషియెంట్ వాటర్ ఇస్తే క్లీన్ అవుతుంది, క్లియర్గా అవుతుంది. అందుకే భోజనం మధ్యలో బాగా నీళ్ళు తాగితే మీకు ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే నీట్గా లూజ్గా ఉండి ఫ్రీ మోషన్ అవుతుంది. పైల్స్, ఫిస్టులాలు, హెమరాయిడ్స్ ఇవన్నీ నీళ్ళతో పోతుంది. ఇవన్నీ అంటే వాటర్ తాగకపోవడం వల్లనే వస్తాయి. 100% బాడీలో హీట్ ఎక్కువగా ఉండటం వల్ల అంటారు కదా. హీట్ అంటే అదే, ఇప్పుడు బాడీ హీట్ ఎందుకు వస్తుంది? నీళ్ళు లేకపోతే హీట్ అదే. ట్రాక్టర్ అయినా, ఇంజన్ అయినా నీళ్ళు లేకుండా వెళ్తే హీట్ అవుతుంది. నీళ్ళు తాగండి, నీళ్ళు 1 లీటర్ పెట్టుకొని తాగండి. చాలా మంది నీళ్ళు పెట్టుకోరు. 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనేది చాలా మందికి ఇష్టం ఉండదు. ఇప్పుడేమో తెలియదు, ఇప్పుడు అందరు రిచ్ కదా, తెలీదు. ముందైతే అసలు 20 రూపాయల బాటిల్ వింతగా కొనరు. అప్పుడు ఇంటికి పోయినాక భోజనం చేసే టైంలో నీళ్ళు తాగుతారు. సో లోపల ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ అప్పుడు నీళ్లు తాగితే డైల్యూట్ అయిపోతాయి కదా. ఇప్పుడు బాగా వేగిన నూనెలో మీరు బజ్జీలు వేస్తే కాగుతాయి. మళ్ళీ ఓ ప్యాకెట్ కట్ చేసి నీళ్లు పోస్తే, ఆయిల్ పోస్తే మళ్ళీ హీట్ అవ్వాలి. మన లోపల డైల్యూట్ వెయిట్ చేయాలి కదా మళ్ళీ అరగంట అన్న. సో ఈ మిస్టేక్లు చేస్తారు కాబట్టి సఫిషియెంట్గా నీళ్లు భోజనం మధ్యలో, బ్రేక్ఫాస్ట్కు భోజనం మధ్యలో, లేదు భోజనానికి అరగంట, 1 గంట ముందర వరకు తాగుతా ఉండండి. 2 గ్లాసులు తాగండి, మళ్ళీ 2 గ్లాసులు తాగండి. దప్పి లేదు అయినా 1 గ్లాస్ తాగండి. అట్లా అలవాటు చేస్తే మళ్ళీ దప్పి పుట్టిస్తుంది. ఎందుకంటే ఇంత ముందరతో నువ్వు 5 ఏళ్ళు దప్పి అయితే కూడా అది తాగలా సరిగా, అది డీహైడ్రేషన్ అయ్యి సంపితే కానీ చెప్పడం లే పాపం. ఎందుకంటే దాన్ని అల్లావుద్దీన్ అద్భుతంగా లోపలేసి బిగి చెప్పదు, నోరు పూసుకో అని చెప్పినావు దానికి. మీ అమ్మ నాయన కూడా నీతో 10 రోజులు చెప్తారు, టీవీ చూడొద్దు అని చెప్తారు, పోమా అని తిడతావు, మళ్ళీ ఏం చేస్తారు? వదిలేస్తారు అమ్మ. అట్లా అది కూడా వదిలేసి మళ్ళీ కిడ్నీలో స్టోన్ తెప్పిస్తుంది 6 నెలల తర్వాత. అప్పుడు గన్నొప్పి స్కాన్ చేసి చూడమ్మా ఎక్కడికి పోదు, లైఫ్ స్టైల్ మార్చుకుంటే రాకుండా ఉంటుంది. నా అసిడిటీ 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. వస్తుంది పోతుంది. ఇప్పుడు అసలు భయమే లేదు అసిడిటీ అంటే. నేను ఇట్లే 2 రోజులు ఉండిపోమంటే కూడా ఉంటా, ఫుడ్ లేకుండా కూడా నీళ్ళు తాగుతా ఉంటా. నీళ్ళు లేకపోయినా ఉండు కూడా ఉంటుంది పాపం అది. ఎందుకంటే మళ్ళీ మంచి ఫుడ్ పెడతాను అని నా బాడీకి, నా మైండ్కి తెలుసు, అలవాటు అయిపోయింది దానికి. నేను అడ్డి మోస్ట్ ఏం చేస్తా, బస్సుల్లో పోయేటప్పుడు, ట్రైన్లో పోయేటప్పుడు పల్లీలు తీసుకుంటా, లేదు గుగ్గిళ్ళు లాగా చేసుకొని వస్తారు, శనగలు ఇవన్నీ వేసుకొని వస్తారు, అవి తింటా. ఆ వెనకాలనే సమోసాలు వస్తాయి, అమ్మాడు చూసి వచ్చేస్తుంది ఎవరికైనా. రైట్ ఫుడ్ తింటా ఉంటే, నువ్వు మంచి కంపెనీలో ఉంటే చెత్తను పక్కన పెట్టేయచ్చు. వెరీ సింపుల్ అది. యూ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని. నువ్వు ఎవరితో తిరుగుతావు అవి వస్తాయి కదా. ఇప్పుడు సాయంత్రం ఎప్పుడైతుందా మందు పార్టీ కూర్చుందామంటే ఓకే, అదేమి చెడ్డని కాదు, నేనేం తప్పు అని చెప్పడంలే. నీకు అదే ఉంటుంది, లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది, లివర్ ఎనర్జీ అవుతుంది, లివర్ క్యాన్సర్ రావచ్చు, లివర్ దానికని ప్రిపేర్ అయ్యే కదా వాళ్ళు ఉన్నారు, కొని తెచ్చుకుంటున్నారు. అంటే వస్తుందని తెలిసి కూడా తాగుతాడు, ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు అట్లా కూడా హ్యాపీగా ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటారు, నువ్వు పల్లీలు తిని ఇల్లు తిని 100 ఏళ్ళు బతికేది ఎందుకు, నేను మందు తాగి అన్ని తినేసి నేను 50 ఏళ్ళు చచ్చిపోతా, హాయిగా చచ్చిపోంటారు స్వామి, ఎవరు తింది. అసలు నేను కూడా 100 ఏళ్ళు బతుకుతాను, ఎవరి తిని నాకు ఏం గ్యారెంటీ, నాకు కూడా క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు మీ ఊరికి వచ్చినా
ఏదో పొల్యూషన్లో ఉంటా, ఏదో మా ఊర్లోనే ఏదైనా జరిగిండొచ్చు, ఏదో నాకు కూడా క్యాన్సర్ రావచ్చు తెలియదు. బట్ నేను ఇప్పుడు చెప్పడం ఏమంటే నా అసిడిటీలు పోగొట్టుకున్నా, నా సిరింగ్స్ పోగొట్టుకున్నా, సిరింగోమీలియా స్పైనల్ వచ్చే స్వెల్లింగ్, నాకు వచ్చిన పల్మనరీ ఎంబాలిజం కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, ఎప్పుడు తుమ్ములు కళ్ళు నీళ్ళు ఎట్ట పోయిందో మొత్తం పోయింది. ఆశ్చర్యం నాకు. అబ్బా నా లైఫ్ స్టైల్ నాకు బాగుంది, ఐఎమ్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండేదానికి స్టూడియోకి వచ్చిన. జనాలందరినీ హ్యాపీగా పెట్టాలనే ఉద్దేశమే లేదు నాకు. ఐఎమ్ హ్యాపీ నా లైఫ్ స్టైల్. సో నా లైఫ్ స్టైల్ చాలా సింప్లిఫై చేసుకున్నా. నేను ఇన్ని రకాలు ఇవి అవి అన్నీ వదిలేసిన. తగ్గించుకుంటా కషాయాలు తగ్గించుకుంటా, ఫుడ్లు తగ్గించుకుంటా. అరే అంత రాగి ముద్ద అరికెలతో సాయంత్రం జొన్న రొట్టె హ్యాపీగా ఉంది. ఆ జొన్న రొట్టె చేసేది ఎట్లా అనేది పెద్ద సమస్య అందరికి. రొట్టెలు చేసుకుని ఎట్లా సార్ అరే కంపు కొడతా ఉండే చేపల్ని ఆదివారం పొద్దునే పోయి తీసుకొని వాటి తోమి పేగులు కోసి అది వేసన వస్తూ ఉంటే దానికి అల్లము వెల్లుల్లి పేస్టులు మసాలా అది వేసి పట్టించి వేసుకొని తింటా ఉంటారు కదా. ఆ వేడి నీళ్ళలో జొన్న పిండి వేసి తిప్పి అట్లా పెడితే అట్లా తడితే మేమే వాలంటీర్స్ అందరూ ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఇప్పుడు 6 మంది వాలంటీర్స్ జాయిన్ అయినారు. అంటే వాళ్ళ జాబ్స్ అన్ని వదులుకొని వచ్చేసి ఆర్గానిక్ ఫార్మ్ నేర్చుకోవాలా, ఇట్లా విషయాలన్నీ బయో ఎంజైమ్స్ అవన్నీ మాట్లాడు. వాళ్ళు సాయంత్రం 5:30 వరకు ఉంటారు మాకు వంట చేసేవాళ్ళు. తర్వాత మేము 6 గంటల రొట్టెలు తినాలా, ఫ్రెష్గా తినాలా. ఈవినింగ్ తినాలా సార్? సన్సెట్ లోపల తినేయాలా. ఎవరైనా ఏ జంతువు అయినా మనం అట్లే తిన్నాం, వందల వేల సంవత్సరాలు అట్లే తిన్నాం. గూట్లో దీపం నోట్లో ముద్ద, వెరీ సింపుల్. సో 5:30కంతా మేము సో వెళ్ళిపోతారు పన్నోడు. మేము ఎట్లా చేయాలనుకుంటారు. మా అమ్మాయి ఈ లోపల రిషివేల్లో చదివింది. మా అమ్మాయి 4th నుంచి 12th వరకు చదివి ఆమెకి ఎకనామిక్స్లో 100 out of 100 వచ్చింది. నాకే ఆశ్చర్యం. అన్ని మార్కులు. ఎందుకంటే ఆమె స్పోర్ట్స్ గీడ్స్ 5'10" స్పోర్ట్స్ 5'10" ఉంటుంది హైట్. అమ్మాయిని కాదు చాలా మందికి రిషివేలు ఏమంటే సీరియస్గా చెప్పిస్తారు. ఏదైనా సబ్జెక్ట్ అయినా, గేమ్స్ అయినా, స్పోర్ట్స్ అయినా, ఏదైనా కానీ వాళ్ళు సీరియస్ చెప్తారు. సీరియస్ నేర్చుకుంటారు. ఫ్లూటు, డ్రమ్స్, డాన్సు, ట్రైబల్ ఏవో ఉంటాయి వాళ్ళకి అన్ని. భరతనాట్యం కూడా అన్ని కూడా బాగా చేస్తున్నారు. సో ఆమె తర్వాత ఎకనామిక్స్లో వస్తే ఆమె ఎకనామిక్స్ తీసుకోవాలా, ఆమె ఫిలాసఫీ తీసుకుంటానని చెప్పి అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో బెంగళూరులో ఫిలాసఫీ తీసుకునింది. హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ సబ్జెక్టులతో. అది అయిపోయినాక ఎకాలజీ మీద లండన్లో షూమేకర్ యూనివర్సిటీలో ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే రిషివేల్ స్కూల్ ఉంటే అక్కడ పనిచేసింది 1 year బ్రాక్వుడ్లో. ఇప్పుడు ఆమె వచ్చేసి అక్కడ కల్చర్ ఏమంటే వెస్ట్లో ఆ స్కూల్స్ వాళ్ళు సీరియస్గా పనిచేస్తారు, అన్ని పనులు చేస్తారు. ఏది పెద్ద పెద్ద గంగాళాలకి ఫుడ్ వండే కాడ నుంచి, తోటలో పనిచేసే కాడ నుంచి, టీచింగ్ కాడ నుంచి, ఫుట్బాల్ మంచు పడతా ఉంటే ఫుట్బాల్ ఆడే కాడ నుంచి అన్ని పనులు చేస్తారు వాళ్ళు. ఇక్కడ మనోళ్ళు ఏమంటే బాగా చదువుకుంటే ఏం పనులు చేయకపోతే బాగా చదువు. ఒరే నాయన వాడికి ఏ పని చెప్పినా టెన్షనే మళ్ళీ. సో ఆమె వచ్చింది 3 months అయింది వచ్చి. సో ఆమె మనమే చేసుకుందాము అని ఒకసారి ప్రపోజల్ పెడితే మేమే వదిలిపెట్టేసి చేసినాము. ఓ రోజు ఇట్లా 2 రోజులు 3 రోజులు. ఇప్పుడు అందరూ ఎక్స్పర్ట్ అయిపోయినారు. ఇప్పుడు అరగంటలో 20 రొట్టెలు చేసేస్తాము. ఆల్ బాయ్స్, 1 or 2 girls. ఓకే, వాళ్ళు లేకపోయినా మేమే చేసుకుంటాము. సో ఎవరైనా మేము జొన్న రొట్టె అని బాధపడిపోయి మగవాళ్ళందరూ చాలా ఈజీగా రొట్టె చేసుకోవచ్చు ఆయన. అన్ని ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసి, అంత మిర్చి కొంచెం వేసి, సాల్ట్ వేసి ఆ పిండిలో కలిపేసి, వేడి నీళ్ళలో వీడేసి కలిపేస్తే బాగా పిసికేసి దాంట్లో ఇవన్నీ ఆనియన్ వేసేసి అడబెట్టేసి కొంచెం గట్టిగా ఉండాలా పిండి. దాన్ని కాటన్ గుడ్డ, క్లాత్, కలర్ లేని క్లాత్ మీద కాటన్ గుడ్డ మీద వేసుకొని అంత ముట్ట పెట్టుకో అట్లా బాగా ఉత్తుతా ఉంటే గట్టిగా వచ్చేస్తుంది. కొంచెం ఎక్స్పర్ట్ అయితే ఈజీగా వచ్చేయచ్చు. చిన్నపిల్లలు ఇంకా స్పీడ్గా వచ్చేస్తారు 5 నిమిషాల్లో. వచ్చేసి దాని గుడ్డ తీసుకుపోయి అట్లే పెరుగు మీద వేసేసేది. అంతే, రొట్టె వచ్చేసింది. వేసినప్పుడల్లా గుడ్డని కింద తేమ చేసుకోవాలా. నూనె లేదు, ఏమి లేదు. ఇంకా పల్లీల పొడి 1/2 cup, 1 cup పిండికి ఒక ఫ్రెండ్ చెప్పింది లోపల 1/2 cup పల్లీల పొడి వేస్తే సూపర్ టేస్ట్. ఎట్లుంటుంది తెలిసిన, నీకు పొలారెడ్డి స్వీట్లు తిన్నితే ఏ ఫీలింగ్ హ్యాపీ అట్లుంటుంది. అంత టేస్ట్. కలిపేటప్పుడు అందులో మిక్స్ చేయాలి. పిండి కలిపేటప్పుడే అది వేసుకొని కలుపుకునేసి రొట్టె తట్టేస్తే కొంచెం షేప్లెస్ కావచ్చు, కానీ నోట్లో షేప్ అట్లే తింటామా. షేప్లెస్ అయితే ఏమైతే తినచ్చు. వేసి ఇంకా సాయంత్రం ప్రతిరోజు మేము
ఆ గుడిలో గుగ్గిళ్ళు పెడతారు కదా, బఠానీలు కానీ, శనగలు కానీ, అలసందులు కానీ, ఉలవలు కానీ, పెసర్లు కానీ, ఇవి పొద్దునే నానబెట్టి ఉడకబెట్టి దాంట్లో తిరగమాత పెట్టి అవన్నీ వేసేసి జీలకర్ర వేసి తిరగమాత ఆవాలు వేసి తిరగమాత పెడతారు. అన్ని రాత్రి కూడా నేను కారులో అదే తిన్నా ట్రైన్లో. ఒక జొన్న రొట్టె, అన్ని శనగలు, ఆ పల్లీలు తెచ్చుకునే మర్చిపోయినా ఉంటాడు. ఆ పల్లీలు ఈ రెండు తినేసి అంత వెజిటబుల్ తిన్నామనుకోండి, 2 మామిడి పళ్ళు తిన్నామనుకోండి, సూపర్ ఫుడ్ కదా. నీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వచ్చా, డెఫిషియన్సీ లేదు. ఆ వేడిగా చేసుకుని రొట్టె తింటే ఎంత టేస్ట్గా ఉండింది. ఇక వేరే ఫుడ్ తినక పోదు. ఇప్పుడు ఆవు గిడ్డే తింటుంది హ్యాపీగా. 20 ఏళ్ళు 15 మంది బిడ్డలు పుట్టిస్తుంది. అది కాల్షియం 500 కిలోలు వాడి, కాల్షియం డెఫిషియన్సీ లేదు, పిక్కలు పట్టుకోవు. మనము అన్ని తినేస్తే, ఆవులు తింటే, గేదెలు తింటే, కోళ్ళు తింటే, పావురాలు తింటే, చేపలు తింటే, రొయ్యలు, క్రాబ్స్, అదేంటి షార్కులు, ఏదో కొత్తవన్నీ తిని కింద కూర్చుంటే పైకి లేలేము. అక్క పైకి లేవు అంటాడు. ఈ డెఫిషియన్సీ, థైరాయిడ్ లేదు, బీపీ, కాల్షియం లేదు, ఐరన్ లేదు. ఏంది నాయనా మనుషులు ఏమైతుంది? సో సంథింగ్ రాంగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇన్ని రకాలు తినడం మీకు హెల్త్ లేకపోతే ఎట్లా? సో అట్లా జొన్న రొట్టెలు జయించేసాము. అబ్బా హ్యాపీ. ఇప్పుడు సాయంత్రం భయం లే. అది మాత్రం అయితే అమ్మ జొన్న రొట్టెలు యూజ్ చేసి పెట్టాలో. ఓకే, రాగి ముద్ద కూడా రాగి ముద్ద, కొర్ర రవ్వతో ఉప్మానో ఏదో వాళ్ళు బల్క్ చేస్తారు. కానీ మాకు రొట్టె తింటే వచ్చే టేస్ట్ ఏది లేదు. ఓకే, వేడిగా ఉప్మా కూడా, పొంగల్ కూడా బాగానే ఉంటుంది, మిల్లెట్స్తో పొంగల్ కూడా బాగానే ఉంటుంది. ఏదో వాళ్ళకి ఇట్లా దీనికి రొట్టె బాగుంటుంది, అలవాటు అయిపోయినాము, బాగుంది. సో మనము ఏదైనా సమస్యని, అది సమస్య ఎట్లా సాల్వ్ చేసేది, ఎవరి ద్వారా సాల్వ్ చేయించాలనుకుంటా ఉంటే అది ఎప్పుడు సాల్వ్ కాదు. భార్య ద్వారా అవుతుంది, భర్త ద్వారా అవుతుంది, పెళ్ళి అయిపోతే అవుతుంది. అట్లే కాదు. పెళ్ళి అయిపోతే ఏమో అన్నీ అయిపోతాయి, అన్నీ భార్య చేసి పెట్టేస్తుంది, భర్త అన్నీ సంపాదించేస్తాడు, నన్ను సినిమాలోలాగా అంతా గుర్రం మీద తిప్పుతాడు. ఇవన్నీ కుదరవు, అన్నీ అయ్యేది కాదు. ఎవరి జీవితాలు అట్లా కాదు. నువ్వు ఏం చేయగలనుకుని నీ ద్వారా అయ్యేటివి డెఫినెట్గా అవుతాయి. నువ్వు ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉంటే నీ ద్వారా వాళ్ళ డ్రీమ్స్ కొన్ని చేయొచ్చు, ఫుల్ఫిల్ చేయొచ్చు, నువ్వు ఎనర్జెటిక్గా ఉంటే. ఇప్పుడు ఇద్దరికి, భర్తకు భార్యకి ఇద్దరికి హెల్త్ బాగాలేకుండా, ఇద్దరికి ఇబ్బందులు పడకుండా, ఇద్దరికి టెన్షన్ ఉండి, ఇద్దరు మైండ్ ఫ్రీగా లేకుండా, పీస్ఫుల్గా లేకుండా ఉంటే ఎట్లా సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్? సాయంత్రం పెట్టేప్పటికి అంతా పడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయి బ్రెయిన్ నువ్వు ఆఫ్ చేయి స్విచ్ అనుకునే లెవెల్కి వచ్చేసి అసలు తినేదాన్ని కూడా ఓపిక లేకుండా ఉండే స్టేజ్లో ఉండాలి కదా. దట్ ఈస్ వెరీ ప్యాథటిక్. ఎనర్జీ ఉండాలా. ఇప్పుడు నేను మొత్తం 4 రొట్టెలు తిన్నా, అసలు 2 సరిపోయింది. 3వ రొట్టె కసిగా తిన్నాము, మంచిగా ఉన్నాయి జొన్న రొట్టెలు అనుకున్నా. 4వ రొట్టె అవసరం లేదు. మా ఫ్రెండ్ అడిగిన, నువ్వు తింటావా అంటే నేను తిన్నబ్బా అన్నాడు. అసలు వేస్ట్ అవుతుంది తినేసిన. అందుకని మొత్తం వచ్చి ఈ స్టూడియో 2 గంటలు పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నా. సరే అయినా మీరు ఏదో ఫిక్స్ అయిపోయింది కదా, అది కూడా వచ్చిన ఎనర్జీ ఉంది కదా, నిద్రపోదాం అనుకున్నారా సార్? నిద్రపోయి పడుకోని కాదు, అట్లా ఉండి వాన పడతా ఉంది, వర్షం పడతా ఉంది, పొద్దున్న ఎంజాయ్ చేద్దాం అట్లా ఉందాం అనుకున్నా. అంటే దీని మైండ్ పని చేయించాలి కదా. మీతో మాట్లాడాలంటే నేను మైండ్ పని చేయాలి. సో మైండ్ ఆఫ్ చేసేది కూడా నేర్చుకున్నా ఈ లోపల. అంటే వచ్చే థాట్స్ అన్నీ ఒక మహత్రియ రా అని మీరు గూగుల్ చేయండి. మహత్రియ MAHATRIA మహత్రియ స్పేస్ రా అని ఒక ఆయన ఫిలాసఫరు. ఆ ఫిలాసఫీ మీద మాట్లాడతారు, తమిళనాడు ఆయన ఒక వీడియోలో చెప్తా ఉన్నాడు, నీకు చాలామంది చెప్పింటారులే, తెలుగులో కూడా చాలామంది చెప్పింటారు, నీకు వచ్చే ఆలోచనలు, ఆయన చెప్పడం 60,000 ఆలోచనలు వస్తాయి అప్రాక్సిమేట్గా మనిషికి, 60,000 ఒక రోజులో. అంటే నువ్వు 15 గంటలు మేల్కొంటావు అంటే ఒక గంటకి 4,000 ఆలోచనలు వస్తాయి. సో ఈ 4,000 ఆలోచనలు అంతా జంకే ఎక్కువ. నిజం సార్. నువ్వు కరెక్ట్గా స్నానం చేసి, భోజనం చేసి, ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టో, లేదో ఇంకో పనో, లేదు ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే ఫోన్ చేయడమో, దాని గురించి ఆలోచించడమో, ఇవి తప్ప మిగతా అన్నీ వేస్ట్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఈరోజు నేను నా భార్య లేట్గా లేచింది, అవుతుందో లేదో, బస్సు అందుతుందో లేదో, బస్సు అందకపోతే ఆటోలో పోతావు, ఆటో లేకపోతే ఏదో పోతావు. అంటే నీకు సంబంధం లేని, మా ఊడు ఐఐటి రాలా, ఈసారి ఏం చేయాలా, ఆ పెళ్ళి ఏదో ప్రాబ్లం అవుతా ఉంది, ఏం చేయాలా, పెళ్ళి ఏదైనా ప్రాబ్లం అయితే అందరినీ పిలిచి కూర్చోపెట్టి మాట్లాడాలి, అంతే కదా. ఆలోచన తప్ప వేరే ఎక్స్ట్రా వచ్చింది అనుకో, పక్కన పెట్టాలి దాన్ని, లేకపోతే అది తింటా ఉంటుంది. ఫస్ట్ వాడి తిట్టిండల్లా, వీడియో చేసినాడు, ఆ అమ్మాయి తప్పు కదా, ఇది కదా, ఇవన్నీ పాత వాటికి పోయి లాగి లాగుతూ ఉంటుంది. అది అప్పుడే కట్ చేసేయాలి దాన్ని. అప్పుడు నీకు ఏది అవసరమో అది గుర్తుకొస్తుంది. నీకు మైండ్
ఎక్కడ తీసుకుపోతా అని తెలిసినప్పుడు కట్ చేసి వెనక్కి తీసుకొచ్చి సైలెంట్గా పెట్టు. అసలు ఏం ఆలోచించం, గమ్మున ఉంటాం. నిశ్చయ అంటే గమ్మున ఉండాలా కాబట్టి గమ్మున అట్లా అనుకునేది కాదు, గమ్మున ఉండాలంతే. ఎందుకంటే దానివల్ల నీకు ఎనర్జీ లాసు. ఈచ్ థాట్కు ఇట్స్ ఎనర్జీ ఫ్లో అవుతుంది కదా. ఎనర్జీ మీతో మాట్లాడాలంటే నాకు మైండ్కు ఆలోచన పోవాలా, నెక్స్ట్ మీరేమడతారో ఆ కార్డు పెట్టుకోవాలా, దీని కంటిన్యూషన్ ఉండాలా. అవును సార్. వీటికంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది. మాట్లాడితే ఎట్లా అవుతుంది, థాట్ కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది. సో థాట్లన్నీ 60,000 థాట్లు వస్తే నీ ఎనర్జీ అంతా అది కూడా ఏంది, పనికిరాని థాట్స్. అంటే నువ్వు గ్యాస్ ఆఫ్ చేసినావో లేదో ఆలోచించకుండా బస్సు ఎక్కేసినాక అమ్మ గ్యాస్ ఆఫ్ చేసినా అంటావు, టెన్షన్ అయిపోయింటుంది. నువ్వు గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు కాన్షియస్గా ఆఫ్ చేసినా అనుకుంటే సూపర్ కదా. కీ వేసినాం రైట్, దాంట్లో అట్లా ఉండాలి. నేను చెప్తాను కాబట్టి నేను అట్లా చేస్తానని కాదు, నన్ను కూడా లాగేస్తా ఉంటుంది. నేను వీళ్ళెంతో తెచ్చి పెట్టుకుని ట్రై చేస్తా ఉంటా బయటికి వచ్చి దాంట్లో కాన్షియస్ గా ఉండాలి. మీతో మాట్లాడుతూ ఉంటే మీతో మాట్లాడాలి అంతే. నాకు ఇప్పుడు ఎంత టైం అయింది, దీని తర్వాత నేను ఎట్లా పోవాలా, ఆటో ఉంటుందా లేదా, ఏ బస్సులో పోవాలా అంటే పోయింది కథ, ఇక్కడ పోయింది. అవును సార్, నిజం. అదే మనం స్నానం చేసేటప్పుడు చూడండి, ఏదో వేసింటాము, సోప్ వేసింటాము, అంటే ఆటో ఇదైతుంది అదైతే ఉంది అవుతుంది, అదే ఇది బట్టలు టవల్ ఏమైందో అని ఉంటాము, సోప్ వేసినామా లేదా అనుకోండి. చూడండి, అంటే మన కాన్షియస్గా లేవు. సో అట్లా మనం టార్చి అవసరం నుండి వేయాలి, లేదా ఆఫ్ చేసి పెట్టుకోవాలి, బల్బులు ఎగిరిపోతాయి. లేకపోతే అట్లా మైండ్తో మనం ఏమనుకుంటాం, వాళ్ళ యాక్టివ్గా ఆలోచనలో అట్లే ఉంటే కరెక్ట్ ఏం కాదు, డ్రైన్ అయిపోతుంది ఎనర్జీ. అయిపోయి సాయంత్రం ఏమవుతుంది, అందులోన ఎక్కువ పనికిరాని ఆలోచనలే ఉంటాయి. పనికొచ్చేది ఏంటి, నువ్వు కరెక్ట్గా డ్రైవ్ చేసుకొని యాక్సిడెంట్ తోలకుండా ఎవరెట్లా వస్తాడు కాన్షియస్గా డ్రైవ్ చేసేది, నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు నీట్గా బాత్రూమ్ కడుక్కునేది, నీ వేద బట్టలో నీ సాక్స్లో ఉతుక్కునేది, అట్లాంటి సింపుల్ థింగ్స్ నీ చేతుల్లో 2 నిమిషాలకి అయ్యేటివి, 1 మినిట్కి అయ్యేటివి. అది పోస్ట్పోన్ చేసి భార్యను పనుల్లో చేయలేని పోస్ట్పోన్ చేసి అది 2 రోజులు వాళ్ళు చేయకపోతే తిట్టుకుంటా, చేయలేదు అనుకుంటా, నీ మైండ్లో ఎనర్జీ అంతా దాని బాయ్. దేనికి అవసరమో డ్రైవింగ్ చేసేటప్పుడు చూడు, 3 రోజుల నుంచి పాత్రలు తోమేదానికి రాలేదు అమ్మాయి, ఏదో చెప్పింది కథలు చెప్తా, నిజంగా నాకు ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదైనా ఇంటుంది లేదా ఆమె వచ్చిండదు, నువ్వు కడుక్కోవాలి కదా. ఆమె నువ్వు కడుక్కునే దానికి అయ్యే టైం కంటే ఆ అమ్మాయి రాలేదు కాబట్టి ఆ అమ్మాయి మీద గుప్పిస్తా, అమ్మాయి గురించి ఆలోచిస్తా, అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడుకుంటా ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు. వదిలేస్తే అబ్బాయి కదా, నువ్వు చేసుకో. అమ్మాయికి నిజాలు నచ్చలా వదిలే, నువ్వు ఇంకొక అమ్మాయిని పెట్టుకో, ఏదైనా చేసుకో, డెసిషన్ తీసుకో. అట్లా పనికిరాని ఆలోచనలకు ఎనర్జీని ఖర్చు పెట్టకుండా ఉండడమే రమణ మహర్షి తత్వము. నిన్ను నువ్వు తెలుసుకో అనడము, అది తెలుసుకుంటే హాయిగా ఉంటారు. అది ప్రాక్టీస్ చేయాలా, చిన్నగా ప్రాక్టీస్ చేస్తే కూడా కాదు, వస్తే వదిలేయాలా. ఏది ప్రాక్టీస్ చేసేది దానికి, నీకు ఆలోచనలో ఏదో వచ్చింది వదిలే, ఏదో అనుకునింటావు అది కాదో తెలుసు వదిలే. ఇప్పుడు నాకు ఇంటికి బలి వస్తే బాగుండు అనుకుంటాను, అది వచ్చింది అనుకో, నాకు ఆలోచన రాదు, ఊరికే చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్. దాని గురించి ఏమి తింటే ఏదో అవసరమే లేదు, వదిలేసి నా హిమోగ్లోబిన్ 15.3 ఉండాలి, అది 8 అయిపోయింది అనుకో, నా ఆలోచనతో దాని మీదనే. ఎందుకైంది 8, ఏమైనా క్యాన్సర్ వచ్చిందా, ఏమైంది, వచ్చా కూడా క్యాన్సర్, ఓకే ఎన్ని నెలలు బతుకు, దాన్ని బట్టి సంతకాలు పెట్టి చెప్పేయచ్చు అనుకో, ప్రిపేర్ అయిపో. సో దాని మీద ఉంటుంది. నాకు సంబంధం లేని వాటి మీద నేను ఫేర్గా అయిపోవాలా, నేను ఏదో 6 ప్యాక్ వచ్చేయాలా, అది ఉంది ఆలోచన 6 ప్యాక్ చేయాలని అవుతుందో తెలియదు, చాలా కష్టపడాలి దానికి. 2 రోజులు చేసి జిమ్ కొంచెం చూద్దాం, జిమ్ గిమ్ పెడితే ప్రకృతిలో చేస్తానేమో, ఈ వయసులో అవుతుందో అంటే ఫిట్ గా ఉంటామో అని. 6 ప్యాక్ జనాలు చూపించేదానికని కాదు, ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది కరిగించాలా. ఇంత పొట్టలు వేసుకొని ఎట్లా, మంచిది కాదు కదా. సో మెసేజ్ పోతుంది కదా కొంతమందికి. సో ఈ ఏజ్ లో కూడా 6 ప్యాక్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి చిన్నపిల్లలు యంగ్స్టర్స్ ఇంత పొట్ట పెంచుకోండి అరే అని వాళ్ళనే చేసుకునేందుకు ఒక సీడ్ పడుతుందేమో. అందుకోసం నాకెవరు వ్యూస్ వచ్చి నాకేదో వ్యూస్ చెప్పి, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నా యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఇప్పుడు పిలిచి వచ్చిన చెప్పేసి వెళ్ళిపోతా. మళ్ళీ దీంట్లో ఎంతమంది వ్యూస్ వచ్చారో కూడా నేను చూడడం కూడా చూడండి, నాకు సంబంధమే లేదు. ఇది కొంతమంది ఉపయోగపడుతుంది అని అంతే, అది ఉపయోగపడకపోయినా నాకేం సంబంధమే లేదు. నేను కాలేజీలు పోతా, 100 మంది వచ్చి ఫోటోలు తీసుకుంటారు, చేసుకుంటారు, అని అడుగుతారు. దాని తర్వాత నేను అస్సలు ఆ డీన్కో పిలిచిన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి మీ హాస్టల్లో రాగిజాబు మొదలు పెట్టినారా, మీ పల్లీలు ఇస్తా ఉంటారు పిల్లలు అడగను నేను. నాకేమి పోయేటప్పుడు చెప్పేది నా బాధ్యత. మీకు బుర్ర ఉంటే మీరు దాన్ని కనెక్ట్ అయితే మీరు చేసుకుంటారు, లేకపోతే లేదు. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు కదా, నువ్వు వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది 3 సపరేట్ సెగ్మెంట్స్ కాదు. ఇప్పుడు నువ్వు వింటే ఆచరించినావు అనుకో, అదే
అట్ ఏ టైం అయిపోవాలి అది. ఇప్పుడు నేను రాగిజావ గురించి మనం మాట్లాడుకున్నాము, రేపు పోయేసి ఇప్పుడు పోతా ఇంటికి పోయినప్పుడు రాగి పిండి మంచిది క్వాలిటీ కొనుక్కొని పోయి రాగిజావ మొదలు పెట్టేయాలి అంతే. నువ్వు విని ఇప్పుడు ఆలోచించి రాగిజావ ప్రతిరోజు వాడొచ్చునా అని కొట్టామనుకో, వాడకూడదు, రెండు వస్తాయి. ఈ వాడకూడదు అనుకో, చూడండి రాగిజావ రోజు తాగకూడదంట, వేడి పుడుతుందంట ఏదో అని చెప్పి అది తీసుకుపోయి మొగుడికి కూడా వాడు తాగుతానంటే కూడా వాడిని కూడా లేకుండా చేస్తుంది కావాలంటే, లేదు ఆయన ఏం కాకుండా చేస్తాడు. దానికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి? రాగిజావని ఒక వారం వాడండి, ఇద్దరు ఎక్స్పీరియన్స్ కాండి. వేడి పుట్టిందా, కాన్స్టిపేషన్ అయిందా, పైల్స్ వచ్చినాయా, ఇంకోటి అయిందా, ఏమేమి అంటారు కదా, అవన్నీ మీకు ఏం లేదనుకో, డాన్స్ చేసుకుంటా బాగుందనుకో, ఫాలో కాండి. ఎవడో చెప్పింది ఎందుకనల్లా? నిజం సార్, మీకు ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి. మీరు చేయరు కాబట్టి విని ఆలోచించి ఆచరించి దాని మధ్యలో బ్రేక్లు వేసుకుంటూ ఉంటారు. వినడం చూడడం ఆచరించేదానికి మంచి రాగులు దొరుకుతాయి లేదో, పిండి దొరుకుతుంది లేదో, ఏదో ఒకటి చెప్పి చేయకుండా అల్యూమినియం పాత్రలు వద్దన్నాడు కదా రాజీవ్ దీక్షిత్, కాబట్టి మనకు అల్యూమినియం పాత్ర వద్దు కాబట్టి కంచు పాత్ర కొనుక్కొని మట్టి పాత్ర కొనుక్కొని వాళ్ళు చేద్దామని అది 5 ఏళ్ళు మట్టి పాత్ర కొన్నాం, అయిపోయింది కథ. అంటే నేను కూడా చాలా పోస్ట్పోన్ చేసిన, చాలా అంటే మీకు కనపడతా ఉండేది కొన్నే చేశాను నేను. నాకు ఇన్ని ఆలోచనలు ఉంటే కొన్ని చేయగలిగిన. ఏ మైండ్ చిన్న డ్రామా ఆడిస్తుందా, అయ్యో నాయన తొక్కేస్తుంది, వేసి డ్రామా చేపిస్తుంది. అది మనం అబ్జర్వ్ చేస్తా అంటే ఇంకా ఇంటెలిజెంట్గా మోసం చేస్తుంది. అప్పుడు మీరు దాంతో ప్లే చేయాలి, సరేమ్మా అని. అది అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినా నేను. ఆలోచనలు కానీ ఎందుకు వచ్చిన ఆలోచన వదిలి ఏమ్మా నువ్వేంటి అంటే సరే సరే అంటుంది. రన్నింగ్ చేసేటప్పుడు 10 రౌండ్లు వెళ్ళానుకో, 6 రౌండ్లు వేస్తాను 7 అవుతుంది. 6 కదమ్మా అంటే అవునా సరే సరే అంటుంది. అటైతే 12 పెరిగిస్తానమ్మా అంట. ఎందుకో పనిష్మెంట్ 2 ఎక్స్ట్రా అని. వద్దు సార్ ప్లీజ్ ప్లీజ్ అండి. లేదమ్మా తప్పు చెప్పినావు కదా అని ఎవరినో పనిష్మెంట్ ఇచ్చాను కాదు, నిన్ను నువ్వు పనిష్ చేయాలి. నిన్ను తొక్కితే అప్పుడు నెక్స్ట్ టైం నుంచి కాన్షియస్గా ఉంటుంది. చూడైనా 6 అయింది కదా, 5 అయింది, 6 అయింది కరెక్ట్గా చెప్తుంది. అప్పుడు కూడా నువ్వు ఎనర్జీ ఉంది అనుకో 10కే, అది 10 లాస్ట్ గస వస్తుంది, ఆ 10 చాలు అంటుంది. నేను ఊరికి వదలదు అది నీ బుర్ర. అప్పుడు ఎనర్జీ ఉండింది అనుకో నువ్వు నిజంగానే రియల్గా ఇంకా పరిగెత్తాలని, ఇంకా 4 పరిగెత్తు. అప్పుడు నీ మీద నువ్వు విజయం సాధించడం లేదు. విజయానికి 5 మెట్లు రకరకాలు చదివినా కదా, అది నీ మనసు నీ అదే నువ్వు ఎనర్జీ లేదనుకో, నిజంగానే ఫీవర్ వచ్చింది 10 రౌండ్లు రోజు పరిగెత్తా ఉండవు, ఈరోజు నిజంగానే 4 రౌండ్లకో 3 రౌండ్లకో నీకు చాలా టైర్డ్ అయిపోయింది. అప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలా, అప్పుడు దాన్ని పనిష్ చేస్తాను అని చెప్పి 10 పరిగెత్తే కింద పడతాం. సో ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే సార్ టీ కాఫీల విషయానికి వస్తే చాలా మందికి టీ కాఫీ తాగందే తెల్లారదు. అసలు పొద్దంతా గంటకు ఒకసారి 2-3 సార్లు తాగుతూనే ఉంటారు డైలీ. నిజంగా టీ కాఫీలు అంత మంచిది అంటారా సార్? అబ్సర్డ్. టీ కాఫీల వల్ల ఫస్ట్ ప్రాబ్లము మీ బ్రెయిన్ లో రిసెప్టార్స్ దెబ్బతింటాయి. బ్రెయిన్ లో రిసెప్టార్స్ ఉంటాయి, అవి పొద్దున్న మీరు లేస్తానే యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మనంతా యాక్టివ్గా ఉన్నాం కదా, అవునవును సార్. ఈ టైంలో నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు బాగా తినేసి. బ్రెయిన్ పొద్దున్న లేస్తూనే యాక్టివ్గా ఉండి రాత్రి పడుకునేటప్పుడు వరకు రిసెప్టార్స్ లేసే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అది పెద్దవాళ్ళ విషయంలో చూడండి, 4 లేస్తారు వాళ్ళు, రాత్రి 9-10 పాత్రలు కడిగేసి ఎత్తి పెట్టే వరకు వంగిపోయి కూడా పని చేసుకుంటా పడుకుంటారు. ఖాళీగా మధ్యాహ్నం కూడా ఉంటే కూడా ఏదో పల్లీలు ముందర వేసుకొని ఒలుసుకుంటాను, ఆకు పీక్కుంటాను, ఏదో ఉంటారు, ఖాళీగా ఉండరు వాళ్ళు. అద్భుతం రా నాయన, ఏం సైకాలజీ రా వాళ్ళది. కొత్తిమీర విడిపిస్తాను ఏదన్నా, మనం పని చేయాలంటే పని చేయాలని అదే పని కూర్చొని ఏడుస్తా బాధపడతా ఏదో చేసేటట్టు ఫీలింగ్తో ఏదో చేస్తాం. చిన్న పని, రాళ్ళు కొట్టేది కాదు, ఏమి కాదు, చిన్న చిన్న పనులకి ఏదో పెద్ద పని వాళ్ళు అట్లా చేసేస్తారు, సింపుల్ పని కల్పించుకుంటారు. ఆ దారము, ఆ ప్యాకెట్ కట్టిన దారం కూడా ఇటు తిప్పి దారాన్ని దాన్ని తీసి ఆడ తగిలిస్తారు. ఎంట్రుకలు నేను చూసిన పెద్దోళ్ళు దువ్వి ఆ ఎంట్రుకలు కూడా తీసి ఆడబెట్టి అన్ని పెట్టి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి ఏదో తీసుకోవడం ఏదో చేసేవాళ్ళు. మహానుభావులు వీళ్ళందరూ. సో ఈ కాఫీలు టీలు ముందు అస్సలు లేవు కదా, 50 ఏళ్ళ ముందర లేవు కదా. టీ అనేది ఎవడో ఇంగ్లీష్ వాడు వచ్చో ఏదో కాఫీ టీలో అలవాటు చేశాడు. ఏం జరుగుతుంది, కాఫీలో ఉండే కెఫీనో, టీలో ఉండే టెరీనో, నికోటిన్ వాటెవర్, నికోటిన్ సిగరెట్లు, ఇవన్నీ ఏం చేస్తాయి, మీ బ్రెయిన్లో రిసెప్టార్ లేపుతాయి. కాఫీ కొడితే కిక్ వస్తుంది కరెక్టే, కానీ అది గంటకో 2 గంటకో మళ్ళా పడిపోతుంది. మళ్ళా నువ్వు ఏదో కూల్ డ్రింకో పెప్సీనో ఇంకోటి ఏదో తాగాలి, ఏదో మళ్ళీ కాఫీ తాగాలి. యాక్టివ్గా సీరియస్గా
బిజినెస్లో ఉండేవాళ్ళు, యాక్టివ్గా జాబ్ చేసే వాళ్ళందరూ ఆ జాబ్లో ఉంటారు కాబట్టి ఒక 3-4 కాఫీలు టీలతో నడుస్తుంది. వాడికే ఇంకా సీనియర్ ఆఫీసర్ అడిగాడు అనుకో, ఇది తక్కువ పని, అప్పుడు గంట కాఫీ తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ కాఫీ తాకపోతే వాడి మైండ్ పనిచేయదు. ఏమవుతుంది, కాఫీ తాగడం లేచి కూర్చుంటాయి, మళ్ళీ పడిపోతాయి. మళ్ళీ సో ఒక ఎలాస్టిక్ని మీరు రబ్బర్ బ్యాండ్ని సాగదీసి పీకి ఏమవుతుంది, కొన్ని రోజులకి సాగిపోతుంది, తెగిపోతుంది. అట్లా ఈ అలవాట్లు ఉండే వాళ్ళకి సిగరెట్లు, కాఫీ, టీ, డ్రగ్స్, లిక్కరు ఇవి ఉండే వాళ్ళకందరికీ చిన్నగా బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ దెబ్బతిని ఆ రిసెప్టార్స్ అన్ని వీక్ అయిపోయి ఒక ఏజ్ తర్వాత డెమెన్షియా అంటే మతిమరుపు రోగం, పార్కిన్సన్స్, ఆల్జిమేర్స్, ఇట్లా షివరింగ్, ఆ తల ఊగే రోగాలు, బ్రెయిన్ డీజనరేటివ్ జబ్బులన్నీ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఈ సిగరెట్ తాగే వాళ్ళని కూడా చూడండి, సిగరెట్ తాగుతూ ఉంటారు, ఇట్లా సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఆగు అని చెప్పి పోయి ఇప్పుడు చెప్పు రిలాక్స్ అవుతారు. అప్పుడే రిలాక్స్ కాదు, ఆ నికోటిన్ పోయి బ్రెయిన్ లేపితేనే బ్రెయిన్ పని చేస్తాం కాబట్టి బ్రెయిన్ దొబ్బింది వాడికి. సో బ్రెయిన్ పని రిసెప్ట్ పడుకునేస్తాయి. సో అది పెద్ద డ్యామేజ్ ఫిజికల్ గా. రెండోది అందుకని నేను చెప్పేది, రాగి జావ తాగి, సతపిండితో జావ తాగి, అంబలి తాగి, గట్కా తాగి, మళ్ళీ రాగి జావ తాగండి, మళ్ళీ కాఫీ తాగండి, ఇంత కాఫీ సరిపోతుంది. 10 రోజుల తర్వాత మీకు వద్దులే కాఫీ, టీ అనిపిస్తుంది. మీరు రాగి జావ తాగి, సతపిండితో జావ తాగి, మళ్ళీ కాఫీ తాగండి, కొన్ని రోజుల తర్వాత మీకు వద్దు అనిపిస్తుంది, క్రేవింగ్ తగ్గిపోతాం. ఇప్పుడు నాకు కాఫీ తాగాలని ఉండదు, అస్సలు తాగాలని ఉండదు. మేము కాఫీలు టీలు తాగుతారు నోళ్ళు మీద ఎక్కువ కాదు, కానీ 1-2 తాగేవాడు, ఇప్పుడు అసలు తాగబోతే కాదు, ఎందుకో మంచి ఫుడ్ తినేసి వచ్చిన. రెండో డ్యామేజ్, 100,000 ఎకరాలు కొడైకెనాల్, వెస్టర్న్ ఘాట్స్ అంతా న్యాచురల్ ఫారెస్ట్ అని తీసేసి పచ్చగా టీలు, కాఫీ ఎస్టేట్లు పెట్టేసి మొత్తం బయోడైవర్సిటీ, ఆడ పిచ్చుకలో, గుడ్లగోబలో, ఇంకోటో తొండలు, గిండలో డిఫరెంట్ పక్షులు, ఇవన్నీ రకరకాల ఫ్రూట్స్ వస్తే అవన్నీ పోయినాయి కదా ఇప్పుడు మొత్తం అంతా. సో మీరు కాఫీ తాగిన దాని వల్లే కదా. అవసరం మనకేముంది, అవసరం లేదు కదా మనకి, మనం పండించుకొని రాగులు, సద్దలు చాలా పండించుకుంటున్నాం కదా. సో ఈ 2 డ్యామేజ్లు ఉంటాయి కాబట్టి కాఫీలు, టీలు అబ్సర్డ్, అవసరమే లేదు అని చెప్పడం. ఓకే సార్, ఆయిల్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఆయిల్స్ వాడటం వల్లే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తున్నాయని అంటున్నారు. నిజంగా ఆయిల్స్ విషయానికి వస్తే ఎటువంటి ఆయిల్స్ వాడాలంటారు? యాక్చువల్గా అన్నిటికంటే ప్రమాదకరమైనది గాలి. మీ సిటీలో గాలి పోయింది, పొల్యూషన్. ఢిల్లీలో అయితే ఇంకా టూ మచ్. PM 2.5 అని మెజర్ చేస్తారు, పర్టికులేట్ మ్యాటర్ 2.5 అని. అది 35 కంటే తక్కువ ఉండాలా. ఢిల్లీలో 500 పైన పోయింది, అందుకని స్కూల్స్ అన్ని క్లోజ్ చేసినారు 2 ఏళ్ల ముందర. ఇప్పుడు కూడా 300 అన్ని CNG బ్యాటరీలు, కార్లు ఇవన్నీ వచ్చినా కానీ ఇంకా పొల్యూషన్ ఎక్కువే ఉంది. సో సిటీల్లో ముఖ్యంగా గాలి, ఒక గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం, ఒక గంటకి 1000 టైమ్స్ గాలి పీల్చుకుంటాం. ఇక్కడ మనమే మంచి గాలి ఏం పీల్చుకోవడం లే, క్లోజ్ చేసినాం, మనందరి గాలి ఒకరి తోడిపోతుంది. ఏసీ ఉన్నంత మాత్రం మంచి గాలి అని కాదు. సో ఒక్క బండి వదిలే గాలి 8 మందిని గాలి లేకుండా చేస్తుంది. ఒక బస్సు 8 మందికి చంపేయచ్చు, ప్రమాదకరం. ఆ గాలిలో 1 అవర్ ఉంటే 8 మంది చచ్చిపోతారు. అంటే ఒక బండి వదిలిన పొగలో 8 మంది చచ్చిపోతారు, ఎఫెక్ట్ అయిపోతారు. అట్లా 1000 బండ్లు ఉన్నాయి. కానీ ప్రకృతి మహా తల్లి కాబట్టి కొంచెం అట్లా బస్సులో నుంచి పొగ వస్తానే డైల్యూట్ అయిపోయి మీకు చేరేటప్పటికి దగ్గర ఉంటే ఎక్కువ అట్లా నడిచిపోతా ఉంది కథ. సిటీలో అయినా కానీ 150 to 200 ఉంది సిటీలో, పంచగుట్టలో, మెయిన్ సెంటర్స్లో అంతా 200 ఉంది. సో ఒక గంటకి 1000 సార్లు గాలంటే ఎన్ని, అట్లీస్ట్ డే అంతా మీరు 15 గంటలంటే 10,000 సార్లు గాలి, 12,000 సార్లు గాలి పీల్చుకుంటాడు. పొల్యూషన్ అది మోర్ డేంజరస్, క్యాన్సర్ కాజింగ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ సల్ఫర్ డైఆక్సైడ్, ఇవన్నీ దాంట్లో ఫుల్గా ఉన్నాయి. అది మెయిన్ కాజ్. వేరేటివన్నీ ఆయిల్ అయినా, ఫుడ్ అయినా, కూల్ డ్రింక్స్ అయినా పొట్టలేకపోయి ఫిల్టరేషన్ మెకానిజం ఉంది, లివరు కిడ్నీ అని ఫిల్టర్ చేస్తాయి. లంగ్స్ లేకపోయేటివి డైరెక్ట్గా బ్లడ్ లేకపోతాయి డైరెక్ట్గా. అందుకని పొల్యూషన్ ఈజ్ ద మోస్ట్ క్యాన్సర్ కాజింగ్, డయాబెటీస్ కాజింగ్, థైరాయిడ్ మాల్ ఫంక్షన్ కాజింగ్ ఏజెంట్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు పొల్యూషన్ మీదనే ఎక్కువ డ్యామేజ్. దాని తర్వాత నీళ్ళు, మన ఇంటి తాగే నీళ్ళు, ఆయిల్స్, కెమికల్స్ వేసిన ఫుడ్, ఇవన్నీ కలిపి జరుగుతూ ఉన్నాయి. ఆయిల్స్ విషయానికి వస్తే ముందంతా గానుగ నూనెలు వాడేవాళ్ళము, పల్లీల నుంచి పల్లీల నూనె, నువ్వుల నుంచి నువ్వుల నూనె, కుసుమలో ఉండేటివి రాయలసీమలో, కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువే ఉంటాయి కుసుమలు. సాఫ్లవర్, సన్ఫ్లవర్ కాదు, సాఫ్లవర్
తెల్ల కుసుమలు అంటాం. సఫోలా అనే బ్రాండ్ వస్తుంది కదా, అది అది కూడా హార్ట్ కంతా మంచిదని. ఎనీవే హార్ట్ కి మంచిదని కాదు కానీ హార్ట్ కి అన్నిటికంటే మంచిది పరిగెత్తేది, ఎక్సర్సైజ్. దాన్ని హార్ట్కి సపరేట్ ఎక్సర్సైజ్ అని చెప్పి ఏదో ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఎప్పుడు కొంచెం ఆయాసం వస్తుంది అని. సో హార్ట్కి లంగ్స్కి బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ రన్నింగ్, స్కిప్పింగ్. అమ్మాయిలకి అయితే స్కిప్పింగ్, అమ్మాయిలు కూడా పరిగెత్తచ్చు, బయట పరిగెత్తలేరు అని అనుకుంటారు, స్కిప్పింగ్. అప్పుడు హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కొట్టుకుంటే ఆ మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ప్రతి సెల్కి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇప్పుడు జిమ్ చేసినప్పుడు మజిల్స్ ఎట్లా వస్తాయో హార్ట్ లంగ్స్ కొట్టుకుంటేప్పుడు హార్ట్ లంగ్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా కరోనా 10 waves వచ్చినా, ఏ ఇది వచ్చినా, స్వైన్ ఫ్లూ వచ్చినా లంగ్స్ కొట్టిపారేస్తాయి బయటికి. తట్టుకునే శక్తి వాటికి వస్తుంది, వాటిని స్ట్రెంగ్తన్ చేయాలా. మనం పడుకొని యాంటీబయాటిక్ లేసి ఆ గళ్ళ తెమడ పడిందా, అది ఏం చేస్తుంది, మందు పోయి నీ లంగ్సే దగ్గితే బయటపడాలన్నీ. అంత స్ట్రెంగ్త్ రావాలంటే పరిగెత్తాలా. సో చాలా ఇంపార్టెంట్ హార్ట్ కి లంగ్స్ కి ఎక్సర్సైజ్. ఏదో చెప్తారు ఈ ఆయిల్ మంచిది, చాలా అబ్సర్డ్. నీవు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే కష్టపడి పని చేయాలా, చెమట కారాలి. చెమట కూడా స్టీము మిషన్ లో పెట్టుకొని కారేది కాదు, చెమట నడిస్తే కారాలి, చెమట పని చేస్తే కారాల. అది ఇంపార్టెంట్. మూడోది ఆహారము. ఓకే, సో ఈ ఆయిల్స్ విషయానికి వస్తే మనకు సాఫ్లవర్ చాలా మంచిది, అది పండించడం లేదు ఇప్పుడు, అందుకే చాలా కాస్ట్లీ చేయడం ఇవన్నీ ఇష్యూస్. మనకు ఇప్పుడు దొరికే వాటిలో పల్లీల నూనె ఎక్సలెంట్. ఈ లోపల మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాలతో నూనె నార్త్ ఇండియా అంతా వాడతారు, అది చాలా ఘాట్గా ఉంటుంది. హీట్ అంటారు కదా సార్, వెగటు అంటారు, వెగటు హీట్ వాటెవర్. హీట్ అనేది విషయం నాకు నేను ఎక్స్పీరియన్స్ కాలే ఇప్పుడు. ఈ లోపల ఒక కంపెనీ ఆయన రాజా అనే ఒక ఆయన జర్మనీ నుంచి ఒక మిషన్ తీసుకొచ్చి దాన్ని ఇక్కడే మనోళ్ళకి ఇక్కడే తయారు చేసి దాంట్లో ఉండే ఆ స్మెల్, బ్యాడ్ వాటర్ స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది ఆవాలు, అది లేకుండా ఇమ్మీడియట్గా క్రష్ చేసినప్పుడే ఆ కలరు గిల్లరు ఫ్లేవర్ రాకుండా ఆయిల్ సపరేట్ అయ్యేట్లుగా ఒక టెక్నాలజీ పెట్టినాడు. రీసెంట్గా విజిట్ చేసిన, శంకర్పల్లి దగ్గర ఉంటాడు ఆయన. అది నేను వాడేది మొదలు పెడతా ఉన్నాను. సో వాటిలో చేసిన వంటకాలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఆవాల నూనె. ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ కొబ్బరి నూనెతో పాటి ఉంది అది, అంటే టాప్ వచ్చి కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కుకింగ్ అయినా ఏదైనా సూపర్, కానీ కొబ్బరి టేస్ట్ మనకి తెలుస్తుంది కాబట్టి నచ్చదు. కేరళ అంతా కొబ్బరే, మళ్ళా అడిగిపోయినప్పుడు కొబ్బరి నూనెతోనే వంటలన్నీ చేస్తారు. సో కొబ్బరి నూనె బాయిలింగ్ పాయింట్తో సమానంగా మస్టర్డ్ ఆవాలు కూడా బాయిలింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. సో దాంతో ఏమి నువ్వు సాయంత్రం వరకు దాంట్లో కుక్ చేసినా కానీ నల్లగా అయిపోదు ఆయిల్, చెడిపోదు. కోకోనట్ ఆయిల్ అయినా మస్టర్డ్ ఆయిల్ అయినా. సో మస్టర్డ్ ఆయిల్ని ట్రెడిషనల్ పద్ధతిలో కాకుండా, గానుగులు కాకుండా, ఇనప వాటిలో కాకుండా ఈ పద్ధతిలో, ఈ టెక్నాలజీలో ఆయన బాగా స్టడీ చేసాడు. వీటిలో కానీ చేయగలిగితే సూపర్ ఆయిల్ అది. ఇప్పుడు నేను వాడబోతాను. అది ఎక్స్పెన్సివ్ ఉంటుందా సార్? లేదు, అది 300 అరౌండ్ 300 ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అది కాన అది నేను వాడినాక చెప్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూస్తాను. మా ప్రకృతిలో చేసే వంటలు కూడా వాటితో ట్రయల్ చేసి పెట్టి తిని చూసి ఎన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తూ ఉంది, ర్యాన్సీడ్ అయ్యి కొంచెం పాతపడిన స్మెల్ వస్తాయి కదా, నెల తర్వాత ఏమైనా మీరు మురుకులో నిప్పట్లో ఏదైనా వంటలు ఆయిల్ స్మెల్ రాకుండా ఎన్ని రోజులు ఉంటాయని స్టడీ చేసి మళ్ళీ చెప్తాను. సో అట్లా మస్టర్డ్ ఆయిల్ వాడితే మంచిదే. మస్టర్డ్ రెగ్యులర్ కాకుండా దాని మీద స్టడీ చేసి ఇంకొంచెం బెటర్ ఆయిల్ నెక్స్ట్ ప్రకృతిలో కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతాం అది. సో మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ నెంబర్ 1, పల్లీల ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్. సో వీటి వల్ల మనము రీఫైన్డ్ ఆయిల్ అనేది పక్కన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. రీఫైన్డ్ ఆయిల్, రీఫైన్ ఎందుకు చేయాలా అసలు? రీఫైన్ అనేది ఏంది? ఈ బాడీనే పల్లీలనే తిని పల్లీల్లో ఉండే 40% ఆయిల్ బాడీ యూజ్ చేసుకొని, దాంట్లో ప్రోటీన్ యూజ్ చేసుకొని, దాంట్లో కార్బ్స్ యూజ్ చేసుకొని, దాంట్లో ఉండే ఫైబర్ యూజ్ చేసుకొని బాడీ రెడీ కావాలి. ఈ రీఫైన్ చేసేది మనిషి కోసమే మొదలు పెట్టారు. ఏ జంతువైనా రాగా తింటుంది, ఫుడ్ తింటుంది. మనం ఒకరే చెరుకు బదులు బెల్లం చేసి దాన్ని, అది బెల్లం కూడా ఏదో ఇష్టపడక చక్కెర చేసి, ఆ చక్కెర కూడా కాకుండా గ్లూకోజ్ చేసి దాంట్లో నుంచి
ఇంకా ఏదో ఇట్లా వేసుకుంటానే కరిపి అట్లా ఏదో చేసి ఇన్ని చేస్తా. ఏంది ఇవన్నీ అంటే బాడీ అర్థం చేసుకొని బ్రేక్ డౌన్ చేసుకుంటే బాడీకి పని ఉంటుంది కదా ఆర్గాన్స్కి. ఏమీ లేకుండా అట్లా టాబ్లెట్ వేసుకొని అట్లా నిద్రపోతే ఏం నమిలి తినాలా? చెరుకైనా నమిలి చెరుకు జ్యూస్ తాగి వాటర్ మిల్క్ జ్యూస్ అంటారు. ఒరే వాటర్ మిల్క్ తినచ్చు కదరా నాయన, జ్యూస్ ఏదిరా నాయన, పైనాపిల్ జ్యూసు, ఎన్ని జ్యూసులు ఎందుకు, ఫైబర్తో పాటు తిని ఎంజాయ్ చేయండి. ఇట్లా రిఫైన్ చేసి 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 బాడీకి పని లేకుండా చేసిన దానికి జబ్బులన్నీ వచ్చినాయి. ఎంత ప్రాసెస్ చేసి మొదలు పెడుతున్నారో అంత ఎఫెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ చేస్తే బాడీలో అంత పని తగ్గిపోయి అంత సోమేరి అయిపోతాయి ఆర్గాన్స్ అన్ని. అవును సార్. ఇప్పుడు చాలా మంది పిల్లలు చెరుకు తినలేరు. తినలేరు. చెరుకు ఎట్లా తీసి ఎట్లా ఓపెన్ చేయాలని కూడా తెలియదు చిన్నపిల్లలకి. అందరూ కొట్టి మొక్కలు ఇస్తే అది కూడా అమ్మ గుచ్చుకుంటాడే అంటారు. దాని పళ్ళలో గుచ్చుకొని రాడు, ఏమైతే అది పీక్ పారేయాడా. చాలా పిల్లలకి ఎక్స్పోజరే లేదు. అవును సార్. మేమైతే చిన్నప్పుడు ఎన్నిసార్లు స్కూల్ ఎగరగొట్టి చెట్లెక్కి ఎక్కేసి దిగలేక ఇటంతా పొత్తని బరుక్కొని పోయి చెట్లు చినిగిపోయి కొబ్బరి చెట్లు ఎక్కి దిగలేక భయపడిపోయి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి మాకు ఏం ప్రాబ్లం వచ్చినా, టైర్ పంచర్ అయినా, ఇంజిన్ ఫెయిల్ అయిపోయినా, బాయిల్ అయిపోయినా, ఏదో వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసుకొని పోతూ ఉంటాం. పిల్లలకి ఇప్పుడు చిన్న ఇష్యూ వచ్చిందంటే టెన్షన్ అయిపోతారు. ఆటో పోయిందంటే అయిపోయింది కథ, మమ్మీ ఆటో ఇస్ గాన్ అంటాడు. వాళ్ళ మళ్ళీ కారు వేసుకొని లారీ వేసుకొచ్చి వీడిని లోపల పెట్టుకొని ఎత్తుకొని పోవాలా, ఎందుకంటే వీడు బొమ్మలాగా ఉంటాడు. అందరు పింగ్విన్స్ లాగా నడుస్తూ ఉంటారు. ఇంత ఒబీస్ అయిపోయి 10 ఏళ్ళకి ఒబీస్ అయిపోయింది అన్యాయం కదా. పిల్లలు ఎంత యాక్టివ్గా చలాకీగా ఉండాలా ఈ ఫుడ్లు వీటితో. సో ఈ ఆయిల్స్ అనేటివి గానుగ నూనెలు వాడాలా, వీలైతే చెక్క గానుగ, ఇంకా మీరు అఫోర్డ్ చేయగలిగితే ఎద్దుగానిగలు. ఎద్దుగానిగలు ఎందుకంటే ఎద్దులు ఆవులు ఉంటే ఆ పేడ మూత్రంతో కొంచెం వ్యవసాయం జరుగుతుంది. ఎద్దులు కూడా మనతో జీవంతం ఉంటాయి. ఎద్దుగానిగలు ఆడే వాళ్ళకి, ఆ గానుగలు చేసే వాళ్ళకి జీవనోపాధి వస్తుంది, వేడి పుట్టకుండా ఉంటుంది కాబట్టి అది మంచిదే. ప్లస్ ఈ ఆయిల్స్ అని ఫిల్టర్ చేసేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఫిల్టర్ చేయకపోతే నలిపినప్పుడు మనకు వచ్చే ఆర్గానిక్ మ్యాటర్ బాయిల్ అయినప్పుడు బర్న్ అవుతుంది. సో బర్న్ అయిన ఆర్గానిక్ ఫుడ్ ఏదైనా తినేది మంచిది కాదు, అది క్యాన్సరోజెనిక్. సో ఆయిల్ క్యాన్సరోజెనిక్ కాదు, ఆయిల్లో మనం వేయించినప్పుడు నల్లగా మాడుతాయే అది మంచిది కాదు, దట్ ఈస్ క్యాన్సరోజెనిక్. అందుకని మనము వేడి చేసినప్పుడు ఫిల్టర్ చేయకుండా ఉండే గానుగ నూనెలైనా, ఎద్దుగానుగ నూనెలైనా మనం బాయిల్ చేస్తానే కింద కింద ఇంత మడ్డిలాగా ఏర్పడుతుంది. దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ అంతా బర్న్ అయిపోయి మాడిపోయి అది తీసి బయట వేసేయాలి. మీరు కాల్చుకునే ముందర మీరు కాల్చినా కూడా ఆర్గానిక్ మ్యాటర్ పడేదంతా బయట వేసేయాలి, దాన్ని అట్లే పెట్టకూడదు. మాడు అనేది మంచిది కాదు. సో ఆయిల్స్ లో ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. ఓకే, ఆ వాడిన ఆయిలే మళ్ళీ రిపీటెడ్ గా వాడకుండా వాడకూడదు. అట్లీస్ట్ ఒక రోజు 2 సార్లు 3 సార్లు యూజ్ చేసిన తర్వాత వాడకూడదు. ఇంకా 400 పెట్టి ఎక్కడ ఏం చేస్తారో ఏమో తెలియదు. కోట్లు ఆ బంగారు కోసము అన్ని డబ్బులు పెడతారు, ఏదేదో పెడతారు. ఆహారం కోసము, మంచి ఆరోగ్యం కోసము పెట్టాలంటే అన్ని ఆలోచిస్తారు. అయితే సార్ రిపీటెడ్ గా ఒకటే బ్రాండ్ ఆయిల్ అనేది కూడా వాడొద్దు, మార్చేస్తుండాలి మధ్యలో అంటుంటారు. అసలు బ్రాండే వాడకూడదు కదా, అంటే ఒకే క్వాలిటీ. క్వాలిటీ పల్లి నూనె అన్నారు కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్. అంటే కొన్ని న్యూట్రియంట్స్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కొన్నిట్లో ఉంటాయి కాబట్టి ఇది కొన్ని రోజులు మీకు నచ్చిన ఆయిల్ ఎక్కువ రోజులు వాడండి, మీకు నచ్చకుండా అంటే కొన్ని రోజులు వాడండి. ఇది 2 నెలలు వాడితే 1 నెల వాడండి, అది 15 రోజులు, అది 3 ప్యాకెట్లు, అది 2 కలపద్దండి, ఇది 2 నెలలు వాడండి. సో మీరు గానుగ నూనె ఆడించుకున్నాడు మీకు కాస్ట్ అనిపిస్తే మీరే పల్లీలు తీసుకెళ్ళి మీరే దగ్గరుండి గానుగలో దగ్గర అక్కడే ఉండి వేయించుకోవాలి. మళ్ళీ పల్లీలు ఇచ్చేసి మళ్ళీ వస్తానంటే అది మళ్ళీ కలిసిపోతుంది, తేడా జరిగిపోతుంది. ఆర్డర్ తీసుకోండి. కానీ వాటిల్లో సన్న పల్లీలు ఓకే, కానీ పుచ్చులు, సచ్చులు, అఫ్లోటాక్సిన్స్ అంటే లివర్ని డ్యామేజ్ చేసే అఫ్లోటాక్సిన్స్ అనే ఫంగస్ ఉంటుంది పల్లీల్లో. చూసుకోవాలా సార్ మళ్ళీ? అంటే మీకు కళ్ళకు కనబడతాయి కదా. ఇప్పుడు జనరల్ గా ఏ పల్లీలు తీసుకెళ్తారు ఆయిల్కి? మంచివన్నీ ప్యాకింగ్ చేస్తారు, అన్ని సచ్చులు, పుచ్చులు, ఇవేంటి ఆయిల్ వేస్తే ఏం కాదులే అంటారు. అరే దాంట్లో వచ్చేది అఫ్లోటాక్సిన్ దాంట్లో వస్తాయి, మంచిది కాదు అది. సో వాటిలో చెరిగేసి చెత్తను తీసేయాల, సన్నగుండా ఓకే. సో అట్లాంటివి తీసుకెళ్ళి జాగ్రత్తలు తీసుకుంటే మీరు 10 కిలోలు తీసుకుంటే 4 కిలోలు ఆయిల్ వస్తుంది. 20 కిలోలు 8 కిలోలు ఆయిల్ నెలకు సరిపోతుంది. 8 కిలోల కంటే వాడతాం, 2 నెలలకు సరిపోతుంది. సో అట్లా మీరే నువ్వులు తీసుకెళ్ళి ఆడించుకుంటే మంచిదే. అయితే సార్ నెయ్యి విషయానికి వస్తే చాలా మంది నెయ్యి లేనిదే అసలు తినలేరు, ప్రతి పూట నెయ్యితో తింటా ఉంటారు. నెయ్యి అంత మంచిదా సార్? మళ్ళీ పెద్దవాళ్ళు చెప్తారు నెయ్యి ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ కూడా వస్తుంది అని చెప్పి. లేదు, నెయ్యి చాలా బ్రెయిన్ కి మంచి టానిక్. నీలో ఏ విటమిన్ బాగుంటుంది, నెయ్యి సూపర్. అది ఎట్లా అంటే మాకు దేశీయావులు ఉన్నాయి, 50 దేశీయావులు ఉన్నాయి మాకు, 55 ఉంటాయి మా ప్రకృతి వనంలో. అది ఆ జున్ను కానీ ఆ పాలతో
చిలికి పొద్దున్నే తోడుపెట్టి ఇంత పెద్ద గిన్నెకి చిలికి వెన్న తీసి ఆ మజ్జిగ కానీ ఆ వెన్నతో కాసిన ఫ్రెష్గా ఉండి నెయ్యి కానీ ఆ పప్పులో ఆ సాంబారు 2 స్పూన్లు వేసుకుంటే స్వామిరంగా ఎట్లుంటది అసలు వినడానికి ఎంత బాగుంది సార్. అరే బాగుంటది ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ ఈ ప్రాసెస్? అంటే ఆ రకంగా చేసి తోడుపెట్టి ఆ తోడుపెట్టిన పెరుగు నుంచి తీసిన వెన్న వెన్న జిలికిన వెన్నను చేస్తే సూపర్ ఉంటుంది. 1 స్పూన్ చాలు, ఇంత ఫ్లేవర్ వచ్చేస్తుంది చాలా. సో అట్లా లేదు కదా ఇప్పుడు పచ్చి పాలల్లో అసలు పాలే హెచ్ఎఫ్ ఆవులు రకరకాల అది కూడా గిడ్డి ఇన్ని పెట్టకుండా ఫీడ్లు వేస్తూ ఉంటారు. ఇంకా చాలా దారుణమైన విషయం ఏమంటే సిటీల్లో ఉండే ఆవులు కుక్కలతో పాటు పోటీపడి ఆ గార్బేజీలో ఆ సాంబార్లు ఏంటేంటో పాప లోపల ఉంటాయి, ఏదో స్మెల్, ఆకలి తినాలా, అవి అట్లా ప్లాస్టిక్ కవర్ కూడా తిని వాటి రూమిన్లంతా ఇంత ప్లాస్టిక్లు చేరు. సో అవి ఏమి తింటే వచ్చే పాలే కదా వస్తాయి, అవి ఏం పాలు? రైట్ సార్. సో ఆ పాలల్లో ఏదో డిగ్రీ చేసి దానికి సాలిడ్స్ ఇంప్రూవ్ చేసి దానికి ఇంకేంటివో కలిపి దానికి 3% వచ్చేట్టుగా చేసి దాని పచ్చిపాలలోనే వెన్న తీసేసి దానికి క్రీమ్ అని పెట్టి దాంతో నెయ్యి కాసి ఆ నెయ్యిలో ఏమో కలిపి ఆవులు ఈ చర్మాలన్నీ ఒక టీవీ వాళ్ళు ఎవరో ఒక 7-8 ఏళ్ల ముందర హైదరాబాద్ చుట్టుపక్కల సీక్రెట్గా పెట్టినారు, చేసి కెమెరాలు ఎత్తుకొని పోయి షూట్ చేసినారు. షూట్ చేస్తే అక్కడ డిఫరెంట్ గేదెలవి ఆవులు చర్మాలన్నీ ఎలబెట్టి ఉన్నాయి. సో వాటిని ఉడకబెడితే ఫ్యాట్ వస్తుంది కదా, అవన్నీ డబ్బాలకు నింపి పెట్టినారు. సో వాటిని రిఫైన్ చేసి స్మెల్ లేకుండా చేసి ఈ డాల్డాలు గిళ్ళాలు ఈ బిర్యానీ సెంటర్లు ఏవి వాడతారు, అది ఉపయోగం ఉంటేనే అది అవన్నీ చేసినారు. సో ఇవన్నీ ఫ్యాట్లో కలిసిపోయి అది ఏం జరుగుతా ఉంది ఏమైనా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక జంతువుని చంపేసి అప్పటికప్పుడే దాన్ని తినేసి ఏదో చేసేసి ఏదైనా అది వేరే సంగతి. అది కుళ్ళి కంపు కడతా ఉండి ఎమకలు ఉడకబెట్టి బోన్స్ కూడా మర్చిపోయినా తోళ్లే కాదు, బోన్స్ మధ్యలో ఉంటుంది ఫ్యాట్ మూలుగా, అదన్నీ ఉడకబెట్టి దాంట్లో వచ్చి బయట తీసి కంపు కొడతాడు. వాటిని రిఫైన్ చేస్తే స్మెల్ అన్నీ పోతాయి, వాటన్నిటిని కలిపేస్తూ ఉండరు. ఏమేమో చేసి పైన మాత్రం నీట్గా ప్యాక్ చేసి బ్రాండ్ వేసేసి ఎందుకు రావు జబ్బులు? ఈ కిడ్నీలు జబ్బులు, లివర్ జబ్బులు ఎందుకు రాకుండా ఉంటాయి? ఇది చేస్తూ ఉండరు. అంటే 100 లీటర్లు అమ్ముతా ఉంటే దాంట్లో ఎన్ని లీటర్లు ఉండే నాకు తెలియదు. ఎంతో 5%, 2%, ఎవరికైనా డ్యామేజ్ కాకూడదు కదా. సో అదేదన్నా అదర్ దెన్ ఇంటేక్ లోపలికి పోకుండా ఏదన్నా కాస్మెటిక్స్కో క్రీములకో ఏదైనా వాడితే నాకేం బాధ లేదు. పై పూసుకుంటే ఏమైతే అది నడుస్తుంది. ఈ లోపలికి తీసుకోకూడదు కదా, ఫుడ్కు వాడకూడదు కదా, దాన్ని టేస్ట్ కోసమని దానికి అన్ని వాటిలో కలిపేసి కనపడదు కదా, దాన్ని మోసం చేస్తే కరెక్ట్ కాదు కదా. సో అది ఇష్యూస్. ఓకే ఓకే. అయితే సార్ నెయ్యి మంచిదే అంటున్నారు, చాలా మంది అంటారు నెయ్యి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యే మంచిది అని. నిజంగా 2 రకాల నెయ్యిలు మనం తీసుకోవచ్చు అంటారా? యాక్చువల్గా అంటే మహాభారత కాలంలో ఎత్తుకుంటే కూడా కృష్ణుడు వెన్న దొంగ అన్నాడు, పాల దొంగ అన్నా. సో పాలని ఈ లోపల కూడా మనకు పాలు వద్దనేది ఎక్కువ వీగన్స్ అని, అసలు మిల్క్ ప్రోడక్ట్సే వాడకూడదని అవన్నీ వచ్చినాయి. అంటే మనకి ఆవును డొమెస్టికేట్ చేసుకొని వ్యవసాయం కోసం ఉపయోగించుకొని ఆ పేడ మూత్రంతో వ్యవసాయాన్ని బాగా సేమ్ ఫీల్డ్లో కంటిన్యూగా పొలం పండించాలంటే ఆవు పేడ మూత్రం వేస్తే వస్తుంది అని కనిపెట్టి ఓ 5000-6000 ఇయర్స్ నుంచి మనము గేదెల కోసం యుద్ధాలు జరిగినాయి కదా. మహాభారతం యుద్ధాలు ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణం అని జరిగినాయి కదా. సో ఇవి జరిగింది ఎందుకు? ఫుడ్ సెక్యూరిటీ ఉండాలంటే గేదెలు ఉండాలి, ఆవులు ఉండాలి, ఆవులు పేడ. సో ఇవన్నీ గేదెలు కూడా చెప్పాలి, ఆవులే చెప్పినారు. అప్పుడు మహాభారతంలో ఆవులే ఉన్నాయి కదా, ఇప్పుడు గేదెలు ఎక్కువ అయిపోయినాయి, అప్పుడు ఆవులే ఉన్నాయేమో. సో మనము యాక్చువల్గా మనుషులు పాలు తాగాల, మళ్ళీ పాలు తాగకూడదు లెక్క ప్రకారం, నేచర్స్ ప్రిన్సిపల్. కానీ తల్లిపాల తర్వాత మనము ఆవు పాలు శ్రేష్టం ఎందుకన్నాము? ఆవులను డొమెస్టికేట్ చేసుకొని వ్యవసాయానికి ఉపయోగించుకొని వాటి పేడమూత్రంతో వ్యవసాయం చేస్తూ డీజిల్ పెట్రోల్ లేకుండా దున్నుతూ ఆ పాలని తల్లిపాల తర్వాత శ్రేష్టమని వాడిదే మొదలుపెట్టారు. మంచి చెడ్డ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాలు సంపూర్ణ ఆరోగ్యం అన్నారు, దాంట్లో కాల్షియం మినరల్స్ అని. సంపూర్ణ ఆరోగ్యమే, తల్లిపాలైనా ఆవు పాలైనా గేదె పాలైనా ఒంటి పాలైనా ఏనుగు పాలైనా వాటికి సంపూర్ణ ఆరోగ్యమే, వాటి పిల్లలకి. అది దాని పిల్లకి కానీ మనం కాదు కదా.
సో ఇప్పుడు ఒక ఏనుగు ఒంటె అనుకోండి, ఒంటి పాలు కూడా ఉన్నాయి కదా, క్యామెల్ మిల్క్ అని అమ్ముతారు నార్త్లో, రాజస్థాన్లో. ఒంటె ప్రాబబ్లీ నాకు తెలిసి అప్రాక్సిమేట్గా చెప్తాను, ఆవు అయితే 4 నెలల్లో 40 కేజీలు 50 కిలోలు పెరుగుతుంది ఆవు. మనిషి 4 నెలల్లో 5-6 కిలోలు పెరుగుతాడు. సో 5-6 కిలోలు పెరిగే మనిషికి 50 కిలోలు పెరిగే ఆవు పాలు కానీ 150 కిలోలు పెరిగే ఒంటి పాలు కానీ పోస్తే దాంట్లో ఉండే గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్, వీటిలో ఏదో గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి, వీటికి పెరుగుతూ ఉంటాడు కదా, ఇవన్నీ పోయి క్లాష్ అయ్యి ఇంటరప్ట్ అయ్యి వీళ్ళకి అర్లీగా మెచ్యూర్ అయ్యే అమ్మాయిలు కానీ వాళ్ళకి రకరకాల గడ్డము మీసాలు వచ్చేది, రకరకాల హార్మోనల్ ఇష్యూస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, రకరకాల ఛాన్స్ ఉంది. కాబట్టి ఫర్మెంటేషన్ చేయండి, అంటే తోడుపెట్టి పెరుగు చేయండి, పెరుగుని చిలికి మజ్జిగ చేయండి, వెన్న నెయ్యి చేయండి, అప్పుడు ఆ దోషం పోతుంది. అది బెటర్ అని ఇప్పుడు నెయ్యి తినేది మంచిదే, చాలా మంచిది, నీ బుర్ర బాగా పనిచేస్తుంది, ఫ్యాట్ అనేది ఉండాలా, కొలెస్ట్రాల్ భయపడద్దండి అని డాక్టర్ బిఎం మెగ్డే గారు చెప్తా ఉంటారు. మీ కొలెస్ట్రాల్ బాగుంటేనే మీ బుర్ర యాక్టివ్గా ఉంటుంది, మీ కొలెస్ట్రాల్ లేకుండా కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలని తిని పీచులా ఎండిపోయి ఊగుతా ఏమైనా పిలిస్తే 2 సార్లు పిలిస్తే కానీ పక్క తిరిగే యాక్టివ్నెస్ పోయి అట్లా ఉండదు. బుర్ర ఏంటి, మొత్తం కొలెస్ట్రాలే కదా, బ్రెయిన్ అంటే కొలెస్ట్రాల్. సో మీ బాడీలో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే బుర్ర లాగుతూ ఉంటుంది, చాలా వీక్గా మెంటలీ చాలా వీక్ అయిపోతారు. సో మీరు 220 కొలెస్ట్రాల్ ఉండాలనుకోండి, టోటల్ కొలెస్ట్రాల్ 225 ఉందనుకో, అమ్మా 5 ఎక్కువ ఉంది అనేసి యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్ స్టార్ట్ చేసి అన్ని ఫ్యాట్ గీడ్ ఆయిల్ గీల్ అన్ని నిలిపేసి బక్క చిక్కిపోయి అయిపోయి కళ్ళలో కళపోయి చర్మం కాంతిహీనం అయిపోయి బుర్ర పని చేయకుండా ఎందుకు రానైనా. అసలు కొలెస్ట్రాల్ అనేది 200 మినిమం ఉండాలి. మాకంతా 230, 220 బాగా ఫ్రెష్గా ఉన్నాము, 6 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను, బాగున్నాం మేము. ఎన్ని 2 ఎక్కువైంది 10 ఎక్కువైంది ఫస్ట్ టెన్షన్ పడేది ఆపేయండి. మీ బెస్ట్ టెస్ట్ ఏది తెలుసా, 5 కిలోమీటర్లు 40 ఏళ్ళ వరకు అయితే రన్నింగ్, 40 ఏళ్ళ పైన పడే 60 ఏళ్ళ వరకు అయితే 2 కిలోమీటర్లు రన్నింగ్ నాన్ స్టాప్గా. లేదు ఇనిషియల్గా కొంచెం రన్ చేయి, మళ్ళీ వాక్ చేయి, మళ్ళీ రన్ చేయి, మళ్ళీ వాక్ చేయి, ఆయాసం వచ్చి నిలబడు, మళ్ళీ అట్లా ఎక్కిచ్చు. అది బెస్ట్ టెస్ట్. అంతేగాని టోటల్ బాడీ చెకప్ అని చెప్పి 10,000 20,000 ఇచ్చి అన్ని బాగానే ఉండే, అయినా డల్గా ఉండానే అంటే డల్గా అంటే పని చేయ, కత్తికి పదులు పెట్టాలి కదా, అసలు పనే చేయించడంలే మీరు. అది టెస్టే కాదు. సో మీకు 4 ఫ్లోర్లు ఎక్కగలిగితే సూపర్, అది టెస్ట్. అన్ని టెస్టులు బాగుంటాయి, అయినా చచ్చిపోయినాడు అంటే ఆ టెస్ట్ బాగానే ఉంటాయి. నువ్వు లేచి నడుస్తా ఉంటే లోపల బ్లాక్ అనేది తెలియదు, లోపల నీ మెయిన్ ఆర్టరీస్ నీ మెయిన్ వెయిన్స్ బ్లాక్ అయితే కొల్లెటరల్స్ అని పక్కన స్టార్ట్ అవుతాయి, చిన్నగా బ్లాక్ అవుతుంది. ఒక రోజుకి బ్లాక్ కాదు కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రాసెస్లో మీకేం చెప్తుంది, అరే ముందు బాగా ఎక్కుతూ ఉంటారు మెట్లు, ఈ లోపల నాకు మెట్లు వేస్తే ఆయాసంగా ఉంది అంటే సిమ్టము, నీకు 5 ఏళ్ళ తర్వాత హార్ట్ అటాక్ వస్తుందని సిమ్టమ్ అని చెప్తా ఉంది. దానికి ఏం చెప్తారు మీరు డాక్టరు, మీకు 40 years వచ్చింది కదా మెట్లు ఎందుకు ఎక్కుతారు, మీరు లిఫ్ట్ వాడండి అంటారు. సో లిఫ్ట్ వాడుతూ ఉంటాడు, ఇంకో 5 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ లిఫ్ట్ దగ్గర కూడా కష్టంగా నడుస్తూ ఉన్నాను రా అంటాడు, మళ్ళీ చిన్నగా లిఫ్ట్ లేకుండా ఎస్కలేటరో ఏదో పోతాం, పోయి ఎప్పుడో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి వస్తాం. అంటే నీ బాడీ పాపం నా వల్ల కావడం లేదురా, నీకు పంప్ చేయలేకుండా ఉండరా అని హెచ్చరిస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి నువ్వు చిన్నగా స్లో డౌన్ అయిపోయి డెత్కి నియర్ పోతా ఉండవే. అరే నీ బాడీ స్లో అయిందంటే ఏమిరా అని తెలుసుకొని దానికి ఏం ఫుడ్ తినాలా, హై ఫైబర్ ఫుడ్ తిని బాగా రన్నింగ్ చేసి యాక్టివిటీ పెట్టి లోపల ఆర్టరీస్ అన్ని క్లియర్ చేయడానికి ఆ ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్లో సాల్యుబుల్ అయ్యి లోపల పోయి బ్లడ్లో క్లీన్ చేసి పొరకతో క్లీన్ చేసినట్లు లోపలంతా ఆర్టరీస్ క్లియర్ చేసి వెల్లుల్లి అల్లము వెనిగర్ 2 మిక్స్ చేసుకొని గుమ్మడికాయ జ్యూసు సొరకాయ జ్యూసు కీర దోసకాయ జ్యూసులు తాగి పొద్దున్నే వెజిటబుల్స్ ఉపవాసం చేసి ఫ్రూట్స్ ఉపవాసం చేసి అవన్నీ చేస్తే అవన్నీ చిన్నగా 3 నెలలు 6 నెలలు క్లియర్ అయిపోయి బ్లాక్లన్నీ పోతాయి. బ్లాక్లు అయినాయి కదా అని బైపాస్ చేసుకుందాం, నా డబ్బులు ఉన్నాయంటే ఏం చేయాలా? డబ్బులతో ప్రాబ్లం సొల్యూషన్ కాదు, యాక్సిడెంట్ చేసినాక బండి రెడీ కాదు, చేయకముందనే జాగ్రత్తగా తోలుకునేది మన చేతుల్లో. చాలా మంచి మాటలు సార్, విలువైన సమాచారం అనే చెప్పొచ్చు మీ మాటల ద్వారా. ఇందాక మీరు అన్నారు మాలాంటి గురువులు చెప్తారు కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అని, కానీ మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్. అసలు నేను గురువు కాదని చెప్పినా మీకు ఫస్టే లేదు సార్, గురువే. మీరు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు సార్ నేను ఇట్లా గుమ్మడికాయ జ్యూస్ తాగుతాను నాకు ఇది బాగా అయింది అంటే అది మేము ఎక్స్పెక్ట్ చేసి హ్యాపీనెస్ బాగుంటుంది. అది మీరు మళ్ళీ 100 మందికి చెప్పాలి. అవును అవును సార్.
మంచి అనేది మీద ఒకటి చాలా మంది పాపం షేర్ చేయరు. చేయరు. వీటిలో కూడా ఏదో బాగుండంలే అనుకొని ఉండిపోతారు. అవునవును. ఎక్కడికి పోయినా చెప్తా ఉండాలా, ఉమ్, పెళ్ళికి పోయినా, చావులకు పోయినా, తద్దినాలకు పోయినా, పండగలకు పోయినా ఇవే చెప్పాలి, ఇవే మాట్లాడుకోవాలా. ఉమ్. ఈ గోల్డ్ ఎక్కిందా, ఇది ఎక్కడ, ఈ క్రీమ్ ఎట్లా పనిచేయి, ఇవన్నీ ఎందుకు మనకి అవసరమే లే. అనవసరమైన పోయినప్పుడు విషయం. చెప్పాలి. ఎవరు ఏడుస్తూ ఉంటారు, ఏడ్చిన చాలా మళ్ళీ మా పక్కన చూడు ఎందుకు తెచ్చిపోయినాడు అనుకుంటాడు, ఇది కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు బాగుండాలంటే ఇది చెప్పాలా. అవును. ఈ టైంలో చెప్పేది అంటే ఈ టైంలో నాకు వీలైతా ఉంది, ఉమ్, నీకు మంచి చెప్పాలంటే ఈ టైంలోనే వచ్చినా చెప్తా నేను. ఉమ్. మరి ఏడుస్తా ఉంటే ఆపి కాదులే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మంచి చేసేవాళ్ళంటే పోయి వాళ్ళకి మంచి విషయాలు చెప్పి, మంచి ఆహార విధానాలు, మంచి ఫ్రెండ్స్తో ఎట్లాగా మెలగాల అనే విషయాలు చెప్పి రావాలా. మన బాధ్యత కూడా అది. అవును సార్, నిజం సార్ మీరు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ నమస్తే. మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.